దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఈ యొక్క ఉపవాస దినాన ఈ రీతికి మనము ప్రభు సన్నిధిలో దేవుని మందిరంలో చేరి ఉన్నాము. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క జీవము కలిగిన వాక్యాన్ని ఆలకించి ఆ రీతిగా జీవించుతాం. ప్రభు మహాకృపను బట్టి మరి ఈ వారమంతా కాపాడి దేవుడు మనలను సజీవులుగా తన సన్నిధిలో నిలిపాడు. సంఘముగా ఈ దినమున మరి ఈ యొక్క ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించి తన సన్నిధిలో గడపడానికి, తనతో నివాసం చేయడానికి, ఎవరితో? దేవునితో నివాసం చేయడానికి, దేవునితో సహవాసం చేయడానికి ఇటు గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు మరొకసారి దయచేసాడు. అందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. చూడండి ప్రియులరా, మనం ఈ యొక్క లోకంలో చూసినట్లయితే వినాలి. మనం ఈ లోకంలో చూసినట్లయితే మనిషి జీవితం ఎలాంటిది? నిత్యము కూడా పోరాటం. మనిషి జీవితం ఎలాంటిది? నిత్యం పోరాడుతూనే ఉండాలి. ఒక యుద్ధ భూమి. మనిషి జీవితం ఎలాంటిది? ఒక యుద్ధ భూమి అనమాట. యుద్ధ భూమిలో ఏం జరుగుతుంటుంది? యుద్ధము జరుగుతూనే ఉంటుంది. అలాగే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంతవరకు ఏంటంట? పోరాడుతూనే ఉండాలి. మనిషి ప్రతి దానికోసం పోరాడాలి. పుట్టిన కాంచి చనిపోయేంత వరకు మనిషి జీవితం అలాంటిది పోరాటంతో కూడుకున్నటువంటిది మనిషి జీవితం. ఈ జీవితంలో, ఈ జీవిత పోరాటంలో మనిషి ఏం చేయాలా? మరి పోరాటం చేస్తూ ఉంటాడు. తర్వాత ఆ పోరాటంలో గెలుపు ఓటములు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి ఎవరి పోరాటం బట్టి, ఎవరి శక్తిని బట్టి వారు పోరాడుతుంటారు. కాబట్టి వారి పోరాటములు, గెలుపోటములు వస్తూ పోతూ ఉంటాయి. అంతేకాదు ఈ లోకంలో ఈ మనిషి ప్రతి జీవి కూడా పోరాడుతూ ఉంటుంది. దేనికోసం? బ్రతకడం కోసం. అవునా కదా? ప్రతి జీవి పోరాడుతూనే ఉంటుంది. ఆకలి కోసం పోరాడుతారు, తర్వాత తనను తాను రక్షించుకోవడం కోసం పోరాడుతారు, తర్వాత ఇంకా అనేకమైన విషయాల కోసం మనిషి పోరాడుతూనే ఉంటాడు. తనను తాను రక్షించుకోవడంలో, తనను తాను పోషించుకోవడంలో, పని కోసం, చదువు కోసం, ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, అనేకమైన కార్యక్రమాల కోసం మనిషి ఏం చేస్తుంటాడు? పోరాడుతూనే ఉంటాడు. మనిషి జీవితమే ఒక పోరాటము. బైబిల్ గ్రంథం సూటిగా సెలవిస్తుంది. యోబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో నరుల కాలము యుద్ధ కాలము కాదా అని మరి దేవుడు రాయించి పెట్టాడు. అవును, మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు కూడా పోరాటం చేయాల్సిందే. ప్రతి విషయంలో పోరాటం చేయాలి. మరి తాత్కాలికమైన ఇది యొక్క జీవితం కోసం మనిషి ఏం చేయాలో? నిత్యము కూడా పోరాడాలి. పోరాడకపోతే బతకలేడు మనిషి. ఎప్పుడైతే పోరాటం ఆపేస్తాడో చచ్చినట్టే లెక్క. ఎందుకంటే ఏది రాదు. పోరాటం లేకపోతే ఏది రాదు. పనికి వెళ్ళాలి. ఉదయం లేచి నుంచి పనికి వెళ్ళాలేదా? ఈ జీవన వ్యాపారంలో మనిషి ఏం చేస్తాడు? పరుగులు పెడుతూ ఉంటాడు. ఎందుకు? పని చేయాలా, సంపాదించాలి, లేకపోతే ఆరోగ్యంగా ఉండాలి, లేకపోతే చదువుకోవాలి, లేకపోతే ఉద్యోగం చేయాలి, లేకపోతే వ్యాపారం చేయాలి, ఇంకా ఏవో పనులు. ఇవన్నీ కూడా పోరాటమే. ఇలా మనిషి నిత్యం పోరాడుతూ ఉన్నప్పుడు కేవలం ఈ యొక్క తాత్కాలికమైన జీవితం కోసం మనిషి ఏం చేస్తున్నాడు? పోరాడుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు బతుకుతాం ఈ భూమి మీద? మహా అయితే ఒక 80 సంవత్సరాలు బతుకుతాం అనుకోండి. ఈ 80 సంవత్సరాల మనిషి ఏం చేయాలా? పోరాటం చేయాలి. కేవలం 80 సంవత్సరాల జీవితం కోసమే మనం పోరాటం చేస్తే నిత్యము జీవించే నిత్య జీవితం, పరలోక రాజ్యంలో మనం ఉండాలంటే మరి పోరాటం చేయొద్దా? చాలా గొప్ప పోరాటం చేయాలి. విశ్వాస జీవితం అనేటువంటిది పోరాటంతో కూడుకున్నటువంటి జీవితమే. కేవలం తాత్కాలికమైన ఈ యొక్క శారీరక జీవితమే పోరాటంతో ఉంటే ఆత్మీయ జీవితం పోరాటం ఉండదా? చాలా గొప్ప పోరాటం ఉంది. మన శత్రువు ఉన్నాడు, శత్రువుతో పోరాడాలి. మన శత్రువు ఎవరు? అపవాది, సాతాను. ఏం చేస్తుంటాడు? ప్రతి క్షణం, ప్రతిరోజు నీ వెన్నంటే ఉంటాడు, కానీ నీలోకి రానివ్వకూడదు. నీ వెన్నంటే ఉండి ఏం చేస్తుంటాడు అంటే నిన్ను పడేయడానికి చూస్తూ ఉంటాడు. ఆత్మీయ జీవితం పడేయడానికి చూస్తూ ఉంటాడు. కాబట్టి పిల్లలు గమనించండి, మనం ఎంతగా పోరాటం చేయాలో మరి ఒకసారి మనం అర్థం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఆఫ్టర్ ఆల్ ఈ శారీరక జీవితం కోసమే మనం పోరాటం చేస్తున్నామంటే ఆత్మీయ జీవితం కోసం ఇంకెంతగా పోరాటం చేయాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఏముంటుంది? మనం పోరాడున్నది శరీరులతో కాదు. ఎవరితో పోరాడుతున్నాం? ఆకాశ మండలం అందున్నటువంటి దురాత్మల సమూహముతో పోరాడుతున్నాం. బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. ఎప్పుడైనా విన్నారా? ఎవరితో పోరాడుతున్నాం? ఆకాశ మండలం మంది ఉంటుంది దురాత్మల సమూహం. అక్కడ ఉంటున్నారు, కానీ ఇక్కడ కూడా ఉంటారు, మనతోనే ఉంటారు, మన పక్కనే ఉంటారు. మన హృదయంలోనికి రానివ్వకూడదు. విశ్వాసం హృదయంలోకి రానివ్వకూడదు. పక్కన ఉంచాడు అపవాది, కానీ హృదయంలోనికి రానివ్వకూడదు.
అలా రానియకుండా అది ఉండటమే పోరాటం. ఇప్పుడు ఏదైనా చూసావు, టీవీలో ఏదైనా చూస్తూ ఉన్నావు, ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నావు, సినిమా వచ్చింది, ఏం చేయాలనిపించింది? సినిమా వచ్చినప్పుడు ఏం చేయాలనిపించింది? చూడాలనిపించింది, అవునా కదా? అది దేవుని వాక్యం ఏం చెప్తుంది? చూడొద్దు అంటుంది. నీ మనసుకి ఏమనిపిస్తుంది? అదే పోరాటం, అవునా కదా? టీవీ చూస్తున్నాం కదా, పిల్లల బొమ్మలు చూస్తున్నాం కదా, అది చూడవద్దు. దేవుని వాక్యం వినండి, దేవుని వాక్యం చూడండి, దేవుని పాటలు వినండి. పోరాటం అంటే ఏంటో కాదు, మనం చేతులతోనో కాళ్ళతోనో ఈ పోరాటం కాదు. ఆత్మీయ పోరాటం అంటే దేవుడు చెప్పింది చేయకపోవటమే. దేవుడు చెప్పింది చేయటం. అపవాది ఏం చేస్తాడు? దేవుడు చెప్పింది చేయకుండా వాడు పోరాడుతుంటాడు మనతో చేయించడానికి. అపవాది మనతోనే చేయించడానికి, దేవుడు మనతోనే చేయించడానికి. అయితే మరి ఎవరికి లోబడుతున్నావు ఈ పోరాటంలో? అపవాదికి లోబడుతున్నావా, దేవునికి లోబడుతున్నావు అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలా. కాబట్టి మన పోరాటం అనేటువంటిది ఎలా ఉంటుందంటే, ఆత్మీయ పోరాటం అయితేనేమో దేవుని చేతిలో ఉంటాము, దేవుడు చెప్పినట్లుగా పోరాటం చేస్తాం. దేవుడు చెప్పింది చేస్తే ఆత్మీయ దీవెనలు, ఆత్మీయ ఆశీర్వాదాలు వస్తాయి. అపవాది చెప్పింది చేస్తే ఆశీర్వాదాలు కూడా వస్తాయి. అపవాది చెప్పింది చేస్తే ఆశీర్వాదాలు వస్తాయి కావా? వస్తాయి. శారీరకపరమైనటువంటి ఆశీర్వాదాలు వస్తాయి. డబ్బు, ధనము, మరి ఆస్తి, అంతస్తులు, సుఖము, భోగము, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? ఈ శారీరక జీవితానికి సంబంధించినవి. ఇవి ఇక్కడతోనే ఎండ్ అయిపోతాయి. సో మనిషి చచ్చిపోయిన తర్వాత ఇవి వస్తాయా పరలోకానికి? రావు. కాబట్టి ఇవి శారీరక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. కాబట్టి అపవాది కూడా ఇస్తాడు. ఏమిస్తాడు? శారీరకపరమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. కాబట్టి చాలామంది వాటిని చూసుకొని విర్రవీగుతున్నారు, వాటిని చూసుకొని గొప్ప అనుకుంటున్నారు, వాటిని వీగు చూసుకునే అహంకారం, గర్వం, పొగరు ఇవన్నీ కలిగి ఉంటున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? నాశనానికి ముందు గర్వం నడచును. కాబట్టి అపవాదిచ్చే శారీరక సంబంధమైన ఆశీర్వాదాలు కాదు మనకు కావాల్సింది. ఆత్మీయ పోరాటంలో జయము పొందుకున్న తర్వాత ఆత్మీయ ఆశీర్వాదాలు దేవుడు మనకు కావాలి. యాకోబు కూడా మరి ఎబ్బోకు రేవు దగ్గర, ఎక్కడ? ఎబ్బోకు రేవు దగ్గర ఏం చేశాడు? దేవునితో పోరాడాడు, దేవుని దూతతో పోరాడాడు అని ఉంటుంది ఇంకో మరొక చోట. కాబట్టి అప్పటికే యాకోబు గొప్ప ధనవంతుడు, కావాల్సినంత ఆస్తి ఉంది, కావాల్సినంత పనివారు ఉన్నారు, లేరా? చాలా ధనం ఉంది. అయినా కానీ ఏమన్నాడు తెలుసా దేవుడితోటి? అయ్యే ఎందుకు నన్ను ఆపుతున్నావు? నీకు ఏం కావాలని దేవుడు అడిగితే యాకోబు అంటాడు, నన్ను నిశ్చయంగా ఆశీర్వదించు, నన్ను దీవించు, అప్పుడే నిన్ను వదిలిపెడతా అంటాడు. అది ప్రార్థనకు సూచన అన్నమాట. అంటే యాకోబు అలా ప్రార్థించాడు దేవునితో, దీవించేంత వరకు ప్రార్థనలో కనిపెట్టుకున్నాడు. అప్పుడు దేవుడు నీ పేరేంటయ్యా అంటే పేరు చెప్పాడు. అప్పుడు దేవుడు దీవించాడు. మరి అప్పటికి దీవెన లేదా యాకోబు కంటే? శారీరకపరమైనటువంటి దీవెన ఉంది. అది దేనికి ఉపయోగపడదు, నిత్య జీవానికి ఉపయోగపడదు. కాబట్టి మన ఈ మనిషి పోరాట జీవితంలో ఏం చేయాలంట? ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోవడం కోసం పోరాడాలని బైబిల్ గ్రంథం సూటిగా స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి మనం జయం పొందుకోవాలి. ఏ జీవితంలో? ఆత్మీయ యుద్ధరంగంలో, ఆత్మీయ జీవితంలో మనం జయం పొందుకోవాలి. ఆత్మీయ యుద్ధంలో దేవుడే మనకు దిక్కు, దేవుడే మనకు సహాయము, దేవుని వాక్యమే మనకు ఆధారము. కాబట్టి అందుకే కీర్తనకారుడు మరి దావీదు సెలవిస్తాడు, నా ఆత్మీయ యుద్ధంలో నా తలకాయవాడువు నీవే అంటాడు. దేంట్లో? ఆత్మీయ యుద్ధంలో. 5వ కీర్తన అనుకుంటాను. కాబట్టి పిల్లలు గమనించండి, మన ఆత్మీయ జీవితంలో, ఈ ఆత్మీయ యుద్ధంలో మనం బలము పొందుకోవాలి. బలం పొందుకోలేదా ఏం చేయబడతామో? పడిపోతాము. అపవాది గెలుస్తాడు. ఆత్మీయ యుద్ధం అంటే ఎవరితో యుద్ధము? అపవాదితోనే. ఎవరితోనే కాదు. మన శత్రువు ఎవరు? అపవాది, సాతాను. వాడితోనే మనం ఏం చేయాలా? విజయాన్ని పొందుకోవాలి పోరాడి. చాలామంది ఇది తెలియక ఈ లోకపరమైన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకున్నాం, మేము బాగా దండిగా ఉన్నామని చెప్పేసి దేవుడిని పక్కన పెట్టేస్తారు, దేవుడిని తిరస్కరిస్తారు. కానీ చాలామంది తెలియని విషయం ఏంటంటే, వాస్తవం ఏంటంటే, ఈ ఆశీర్వాదాలు, దీవెనలు అన్నీ ఇక్కడే ఖతమైపోతాయి, నాశనం అయిపోతాయనే విషయం తెలియదు. తెలియక అదే జీవితం అనుకుంటున్నారు. కాబట్టి మనం మనం ఏం చేయాలి? ఆత్మీయ ఈ యుద్ధ భూమిలో ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూడాలి.
సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెముల ఓపికతో పరిగెత్తాలి. కాబట్టి 2 తిమోతి పత్రిక చూడండి ఒకసారి. మనం జయం పొందుకోవాలంటే ఆత్మీయ జీవితంలో ఏం చేయాలా, మరి విజయం కావాలంటే ఏం చేయాలి? మనం ఆత్మీయ జీవితంలో ఒక నియమం అంటూ ఉంటుంది. ఎలా పడితే అలా పోరాటానికి కుదరదు. ఇప్పుడు సైన్యంలో సైనికులు ఉన్నారు, వారికి మరి ఉద్యోగం ఇచ్చేసి తీసుకెళ్ళి యుద్ధ భూమిలో చేపడతారా? గవర్నమెంట్ నిలబెట్టదు. వాళ్ళకి ఏం చేస్తుంది? ట్రైనింగ్ ఇస్తుంది. ట్రైనింగ్ ఇచ్చేంత మాత్రం ఎలా పడితే అలా పోరాడతారా వారు? లేదు. వాళ్ళకు ఒక నియమం అని అంటూ ఉంటుంది. ఆ నియమం ప్రకారంగా వారు పోరాడతారు. కాబట్టి చూడండి 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. చూడండి ఎంత స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుందో. ఈ మనిషి జీవిత కాలమే ఒక యుద్ధ భూమి. ఏది? శారీరకంగా. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఆత్మీయంగా మాట్లాడుకుంటున్నాం. శారీరకంగా ఆత్మీయంగా యుద్ధం కలిగి ఉంటే శారీరకంగా ఆటోమేటిక్గా బలవంతులమే. అవునా కదా? మనకు మొదటిగా ఏం కావాలా? ఆత్మీయ బలం కావాలా, అపవాదిని ఎదిరించే శక్తి కావాలా, దెయ్యాన్ని ఎదిరించే శక్తి మనకు కావాలా. అది లేకపోతే శారీరక జీవితం కూడా వేస్టే. కాబట్టి ప్రియులారా గమనించండి, శారీరకపరమైన జీవితం కోసం కాదు మనం పోరాడేది. దేనికోసం? ఆత్మీయ జీవితంలో, ఆ యొక్క ఆత్మీయ యుద్ధంలో మనము బలం కోసం దేవుణ్ణి పాదాలు పట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా సూటిగా సెలవిస్తుంది. సైనికుడు జట్టి అయినవాడు అంటే నియమించబడిన వాడు ఏం చేయాలంట? వాడు పోరాడుతున్నప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే కిరీటం అనేది దొరకదు. నియమం ప్రకారం అంటే ఏంటి? కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. దాని ప్రకారం పోరాడితే ఏంటంట? జయం వస్తుంది. అంతేకాని ఎలా పడితే అలా పోరాడితే విజయం రాదు. ఎందుకు అంటే సైనికులందరూ ఇటుంటారు, నువ్వు ఇటు పోరాడుతావు అంటే ఇటు ఎవరు ఉంటారు? మాట వరుస లేదు కదా. అప్పుడు ఇటు శత్రువు ఏం చేస్తాడు? వెనక కొంచెం బాణం వేసేస్తాడు. కాబట్టి ఒక నియమం అంటూ ఉంటుంది ప్రతి సైనికుడికి. అలాగే మనం కూడా సైనికులమే. అవునా కదా? మనం కూడా ఆత్మీయ సైనికులమే, విశ్వాస వీరులమే. కాబట్టి మనం ఏం చేయాలా? ఈ యొక్క ఆత్మీయ యుద్ధంలో మనం జయం పొందుకోవాలంటే మనకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అదే ఇది అనమాట. ప్రతి సైనికుడు అంటే మనమే, నువ్వు నేను, మనం సైనికులు. ఎవరు సైనికులం? దేవుని సైనికులం, దేవుని తోడి వారసులం. కాబట్టి ఆ నిత్య రాజ్యమైన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యుద్ధం చేసి గెలిచి వెళ్ళాలి. అర్థమవుతుందా? యుద్ధం చేస్తూ గెలిచి వెళ్ళాలి. దాన్నే పరిపూర్ణతలోకి రావడం అంటారు. కాబట్టి ఏంటి యుద్ధం అంటే? సింపుల్గా పాపాన్ని జయించడం. ఒక్క మాటలో చెప్పాలంటే పరిశుద్ధంగా జీవించడం. ప్రభు సెలవిచ్చాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. ఆ పరిశుద్ధంగా ఉండడం కోసమే యుద్ధం అనమాట. మనకు సినిమాలు చూసిన అలవాటు ఏంటి? ఫస్ట్ నుంచి బూతులు మాట్లాడిన అలవాట్లు ఫస్ట్ నుంచి, తర్వాత చెడు పనులు చేసిన అలవాటు ఫస్ట్ నుంచి, దొంగతనాలు చేసిన అలవాటు ఫస్ట్ నుంచి, అంటే పుట్టినప్పటి నుంచి. లోకాన్ని చూస్తూ, తోటి వ్యక్తులను చూస్తూ, ఇవన్నీ మరి పాపానికి సూచనలు, పాపానికి గుర్తు. దేవుడు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుని కాబట్ట మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలంటే అప్పుడు వీటిని నేనేం చేయాలి? మనం అప్పుడు ఏం చేయాలా? వదిలేయాలంటే కష్టమే. సినిమా చూసే అలవాటు ఉంది, సినిమా చూడొద్దు అని దేవుని వాక్యం చెబుతుంది. మనం ఏం చేస్తాం? మన మనసు అపవాది ఏం చేస్తాడు? చూడు 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 అంటారు, అటే లాక్కెళ్ళిపోతుంటారు. అప్పుడు ఏం చేయాలా? దేవుని సహాయాన్ని కోరుకొని, దేవా నాకు ఈ సినిమా చూడే ఆ ఆలోచన వస్తుంది, నాకు సహాయం చేయని చెప్పి ఏం చేయాలా? ప్రార్థన వైపు అడుగులు వేయాలా, వాక్యం చదవటానికి అడుగులు వేయాలా, దేవుని స్తుతించడానికి అడుగులు వేయాలా. అప్పుడు మరి దేవుడు నీకు సహాయం చేస్తాడు. మొదటి అడుగు నువ్వు వెయ్యాలి. అలాగే చూస్తూ ఉన్నావు అనుకో, పాపంలోనే ఉన్నట్టు అర్థం. కాబట్టి మొదటి అడుగు నువ్వు వేస్తే, అంటే ఆశ నీకు ఉంటే, నేను దీన్ని జయించాలి, ఈ సినిమా చూడటం నేను జయించాలి అని ఆశ నీకుండి ఒక అడుగు వేసావు. ఒక అడుగు ఏంటి అంటే టీవీని బంద్ చేయటం. ఆ తర్వాత మిగతా పని దేవుడు చూసుకుంటాడు. అదే జయం అన్నమాట. ఉదాహరణకు చెప్పాను జస్ట్ అది సినిమా కోసం అని. కాబట్టి ఇక్కడ జట్టి అయిన వాడు పోరాడినప్పుడు, సైనికుడు అయినటువంటి పోరాడేటప్పుడు ఏం చేయాలా? ఒక నియమం ప్రకారం పోరాడాలి. వాటిలో చూస్తున్నట్టయితే మొదటిగా చూడండి,
కీర్తన యోహాను సువార్త 9:31 ప్రభు సెలవిస్తున్న మొట్టమొదటి నియమం ఏమిటి అంటే, యోహాను సువార్త 9:31 చదవండి. యోహాను సువార్త 9:31 ప్రభు రాయించి, దేవుడు పాపుల మనవి ఆలకించడని ఎరుగుదుము. తర్వాత ఎవడైనను దేవభక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. చూడండి, దేవుడు చక్కటి మాట ఇక్కడ రాయించి పెట్టాడు. మొదటిది ఏంటంటే, దేవుడు పాపుల మనవి ఆలకించడు అని మనకు తెలుసు. ఎవరైనా సరే దైవ భక్తుడు, దేవుని భక్తుడై ఉండి దేవుని చిత్తాన్ని చొప్పున చేస్తే అప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకిస్తాడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? మన జీవితంలో మొదటి నియమం ఏమిటి అంటే, పాపానికి ప్రాయశ్చిత్తం పొందుకోవాలి, పాపాలు క్షమించబడాలి. మనం చేసిన ప్రతి పాపని దేవుడు ఏం చేయాలా? క్షమించాలి. క్షమించాలంటే ఏం చేయాలా? మనము లేదా నువ్వు ఏం చేయాలి? పాపాన్ని ఒప్పుకోవాలి. మొదటిగా నువ్వు పాపం ఒప్పుకోకుండా ప్రార్థన చేసావా, దేవుడు ఆలకిస్తాడా? చాలామంది ఇదే తప్పు చేస్తున్నారు. మరి తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు, కానీ ప్రార్థనలు కొంతమంది గంటలు చేస్తారు. మంచిదే, చేయొద్దని కాదు, చెయ్యాలి కూడా. ఎక్కువ సమయం ప్రార్థన చేయటం మంచిదే, కానీ వారికి ఏముంటుంది? దేవునికి వారికి మధ్యన ఏముంటుంది? వారు చేసిన పాపాలు ఉంటాయి. నువ్వు ఎన్ని గంటలు చేస్తే ఏంటి ఉపయోగం? పాపం ఒప్పుకోకుండా, అంతేనా కదా? ఎన్ని గంటలు చేస్తే ఉపయోగం ఏంటి? ఉపయోగం లేనే లేదు. చూసేవారికి అమ్మో చాలా గొప్ప ప్రార్థనాపరుడు, చాలా గొప్ప ప్రార్థనా పరురాలు అనుకుంటారు తప్ప ఆ ప్రార్థన కనీసం కప్పు దాటి పైకి వెళ్ళదు, దేవుని చెంతకు రాదు. ఎందుకంటే మధ్యలో మహాసైన్యం ఉంది, అవునా లేదా? ఏంటి ఆ సైన్యం? ఆకాశ మధ్యలో దురాత్మల సమూహం ఉంది, అపవాది సైన్యం ఉంది. అదేం చేసిద్ది? ప్రార్థనని ఆపేసిద్ది. ఎందుకు? పాపంలో జీవిస్తూ ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి. అదే పాపాలు ఒప్పుకొని పరిశుద్ధపరచబడి క్రీస్తు రక్తంలో కడగబడి ప్రార్థన చేయి, ఏ దురాత్మ కూడా ఆపలేదు. దూసుకు వెళ్ళిపోతుంది మన ప్రార్థన. ఎక్కడికి? దేవుని సన్నిధానానికి. ఒక వ్యక్తి అన్నిటి ప్రార్థన చేశాడు కదా, అపొస్తలుల 10 ఎవరు? కొర్నేలి అన్యుడే. ఆయన కానీ ప్రార్థన చేశాడు. మరి వెళ్ళిపోయిందిలే దేవుని సన్నిధికి. ఎందుకు వెళ్ళింది? ఆయన నీతిగా జీవించాడు. నీతిమంతుడే, బైబిల్ చెప్తుంది. అన్యుడే కానీ నీతిగా జీవించాడు, ఏ తప్పు చేయకుండా జీవించాడు. కాకపోతే క్రీస్తు రక్తం అతనికి ఆపాదించబడలేదు అప్పటి వరకు. అందుకే దేవుడు అతని ప్రార్థన ఆలకించి ఏం చేశాడు? మరి క్రీస్తు రక్తంలో కడగబడటం కోసం, క్రీస్తు బిడ్డగా చేయడం కోసం మరి దేవుని దూతనే పంపించాడు. అన్య వ్యక్తి దగ్గరికి, అన్యుడైన కొర్నేలు దగ్గరికి దేవుని దూతను పంపించాడు దేవుడు. ఎందుకు? అతన్ని రక్షించడం కోసం. ఎందుకంటే అంత ఇష్టంగా దేవునికి ఇష్టంగా జీవించాడు. అన్యుడు అయినప్పటికీ కూడా దేవుడు వదిలిపెట్టలేదు. తన దూతను పంపించి మరి కొర్నేలి నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరాయి. కాబట్టి నీతిగా జీవించాడు. ఆ తర్వాత మరి దేవుని సేవకుని పంపించి క్రీస్తు రక్తంలో తన పాపాలని కడిగేసుకొని నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా చేసుకున్నాడు తన కుటుంబాన్ని బట్టి. ప్రియులుగా గమనించిన మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. పాపం లేకుండా జీవించి ప్రార్థన చేస్తే, పాపం లేకుండా జీవిస్తూ ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఎంత చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అనేది కాదు, కానీ విశ్వాసంతో, నమ్మకంతో, తగ్గింపు స్వభావం కలిగి మరి యథార్థంగా ప్రార్థన చేస్తే 2 మాటలైనా సరే, అంటే పరిస్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి నేను చెప్పేది, ఆ ప్రార్థనకు దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. హిజ్కియాను మనం చూసుకున్నాం కదా. హిజ్కియా రాజు, యూదారాజు, 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో హిజ్కియా ఏం చేశాడు? కొద్దిసేపు అలా ప్రార్థన చేశాడు. గోడ వైపు తిప్పుకొని, తన ముఖం గోడ వైపు తిప్పుకొని ఏమని ప్రార్థన చేశాడు? యెషయా ప్రవక్త వచ్చి చెప్పాడు, నువ్వు చస్తావు, త్వరలో నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు, అంటే అర్థం ఏంటంటే అతను పాపంలో ఏదో ఒక బలహీనత ఉండి ఉంటాడు. కాబట్టి సరి చేసుకో నీ జీవితాన్ని, చస్తావు, చేస్తే నరకానికి వెళ్తావని దేవుడు ఏం చేశాడు? వార్త పంపించాడు, తెలియపరిచాడు. తెలియని స్థితిలో ఉన్నప్పుడు, గ్రహింపు ఇచ్చేటప్పుడు వెంటనే ఒప్పుకున్నాడు, గ్రహింపు కలిగాడు. దేవుడు చాలామందికి ఇట్లా గ్రహింపు ఇచ్చినా కానీ, గ్రహింపు వచ్చినా కానీ మొండి వాళ్ళు వినరు కొంతమంది. మరి అదేంటో నాకు అర్థం కాదు. నరకంలో పోతారు ఆ బాబుని దేవుడు స్ఫూర్తిగా స్పష్టంగా వారితో మాట్లాడినప్పటికీ అర్థం కాదు. కానీ హిజ్కియా అలా చేయలేదు. ఎప్పుడైతే గ్రహింపు వచ్చాడు, ఎప్పుడైతే దేవుని దాసుడు, దేవజనుడు చెప్పాడు, వెంటనే ఏం చేశాడు? గోడ వెంటనే
అక్కడ ఎంతోమంది ఉంటారు రాజు సముఖంలో. ఆయనకని పట్టించుకోలేదు. దేవుడు ముఖ్యం, నా జీవితం ముఖ్యం, నేను పరలోకానికి వెళ్ళటం ముఖ్యం. వీళ్ళంతా ఏం చేస్తారు? వేస్ట్ కదా మనుషులు. వాళ్ళ ఉపయోగం లేదు. వాళ్ళు పరలోకం తీసుకెళ్ళరు, మనల్ని ఎవడ తీసుకెళ్ళరు. మనమే వెళ్ళాలంటే మనమే వెళ్ళాలి. ఎట్లా? దేవుని ద్వారా, క్రీస్తు రక్తం ద్వారా. అంతే తప్ప ఎవడ తీసుకెళ్ళడం. మనుషుల కోసం మనం మరి చర్చికి వెళ్ళటమో, మనుషుల కోసం మనం పరిశుద్ధంగా జీవించడమో కాదు, దేవుని కోసం జీవించాలి. వెంటనే ప్రార్థన చేస్తాడు. అయ్యా, కన్నీటితో యథార్థంగా తగ్గించుకొని ప్రార్థన చేశాడు. దేవా, నీ సన్నిధిలో నేను ఎట్లా జీవించాను నువ్వు చూసావు కదయ్యా. అంటే మంచిగా జీవించాడు, బహుశా ఏదో ఒక చిన్న లోపం ఉండి ఉంటుంది. కాబట్టి నేను యథార్థంగా నీ సమయంలో జీవించాను కదా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తే ఆ భక్తుడు, దైవజనుడు ఆ యొక్క రాజ సన్నిధి నుంచి బయటకు కూడా వెళ్ళలేదు. రాజ ఆవరణంలో ఉండగానే మరలా ఈ దేవుడు ఏం చేశాడు? మరలా ఆ ప్రార్థనకు జవాబు పంపించాడు, వెంటనే పంపించాడు. మరలా ఐషియా వెంటనే మరలా వెనక్కి వచ్చి ఏం చేశాడు? అప్పుడు మరలా నీకు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు ఇచ్చాడని చెప్పేస్తాడు. అయితే అతని ఒంట్లో ఒక రోగం ఉంది. ఆ రోగాన్ని బట్టి చంపేద్దాం అనుకున్నాడు దేవుడు, తీసుకెళ్ళిపోదాం అనుకున్నాడు. మారకపోతే, మారాడు కాబట్టి వెంటనే ఆ పుండు మీద, వీపు మీద పెద్ద పుండు ఉంటుంది హిజ్కియా రాజుకి, ఆ యొక్క మందు తీసుకొచ్చి, ఆకులు ఏమంటారు, పసరులు, ఆ ఆకులు తీసుకొచ్చి ఆ పుండు మీద పెట్టేస్తాడు. 3 రోజులనే సంపూర్ణ స్వస్థత వచ్చేస్తుంది హిజ్కియాకి. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. కాబట్టి ప్రేర గమనించండి, పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. దావీదు గారు కూడా ఏం చేశాడు? ఒకసారి తప్పు చేశాడు, మనిషి కాబట్టి తప్పు చేశాడు. 51 కీర్తన తప్పు చేశాడు, ఎంతగా రోధించాడు. ఒకసారి చూడండి, దావీదు కూడా తప్పు చేసి, దావీదుకి తెలుసు ఎందుకు తప్పు చేస్తూ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడని దావీదు భక్తుడికి తెలుసు. దేవుని బిడ్డలు అందరికీ తెలుసు, మనకి మాత్రం తెలియదా? మనకి తెలుసు. కానీ సరి చేసుకోవాలి. ఎప్పుడైనా ఒకసారి జారిపోవచ్చు, ఎప్పుడైనా ఒకసారి పడిపోవచ్చు. కానీ మరలా ఏం చేయాలా? గ్రహింపు కలిగి క్షమాపణ పొందుకొని తగ్గించుకొని ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. దావీదు అదే చేశాడు. చూడండి, నేను చదువుతాను. అది అధ్యాయం మొత్తం మరి దాని గురించే ఉంటుంది. కాబట్టి మొదటి వచనం చూడండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయి తండ్రి. నా దోషములు పోనట్లు నన్ను బాగుగా కడుగు. 51 కీర్తన. నా దోషము పోనట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచు. నా అతిక్రమం నాకు తెలిసే పాపం చేశాడు, అయినా సరే ఏం చేస్తున్నాడు? బతిమలు ఆడుకుంటున్నాడు, క్షమించమని యథార్థంగా తగ్గించుకొని, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉందయ్యా, దయతో నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడు. 5వ చరణం. నేను పాపములో పుట్టాను, పాపములనే నా తల్లి నన్ను గర్భంలో ధరించింది, పాపములనే నేను పెరిగాను అని చెప్తూ ఏమంటున్నాడు చూడండి. 7వ చరణం. నేను పవిత్రుడును అగున్నట్లుగా హిస్సోపుతో నా పాపాన్ని పరిహరింపు, హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నన్ను బాగుగా కడగయ్యా అని ఎంతో వేదనతో తగ్గించుకొని యథార్థంగా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? దావీదు భక్తుడు. కాబట్టి దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు, ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చాడు, క్షమించాడు. ఇంకంతేనా? చూడండి, నా పాపములకు విముఖురవు కమ్ము, నా దోషమనంటే తుడిచివేయి. దేవ, నా యందు శుద్ధ హృదయాన్ని కలిగించి, అంటే దోషం లేని హృదయాన్ని నాకు అనుగ్రహించు, నా అంతరంగము స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. అంటే పాపం చేయకుండా, పడిపోకుండా అని, స్థిరంగా పరిశుద్ధంగా ఉండాలని ఆలోచన. నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేదయ్యా, నీ పరిశుద్ధాత్మ నా ఎదురు నుంచి తీసివేయద్దు, నీ రక్షణ ఆనందం మరలా నాకు. చూడండి ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడు, యథార్థంగా చేస్తున్నాడు, తగ్గించుకొని చేస్తున్నాడు. తప్పు చేసినప్పుడు ఇలాంటి పశ్చాత్తాపం కలగాలి. సరే, ఎప్పుడైనా ఒకసారి పడిపోతే మరలా ఏం చేయాలా? దేవుని పాదాలు పట్టుకోవాలా, క్షమాపణ పొందుకోవాలి. దేవుడు కోరుకునేది అదే. పడిపోయిన స్థితిలోని మీరు ఉండొద్దు అంటున్నాడు దేవుడు. అంటున్నాడు అలా అని చెప్పేసి మాటికి తప్పు చేయమని కదా అర్థం, అలా అని చెప్పేసి పాపం చేయమని కదా అర్థం కాదు. ఎప్పుడైనా పొరపాటుగా జరిగితే అంతే తప్ప దీన్ని ఆధారం చేసుకొని నేను తప్పు చేస్తాను, నేను పాపం చేస్తాను, మరలా ప్రభు పాదాలు పట్టుకొని అంటే నీ ఆలోచన దేవునికి తెలుసు, నీ ఉద్దేశం ఏ ఉద్దేశంతో నువ్వు చేస్తున్నావు అనే సంగతి కూడా దేవునికి తెలుసు. దేవునికి అసాధ్య మరుగైంది ఏది లేదు. మనిషిని అంతరంగం మెరిగిన దేవుడు. జాగ్రత్త. కాబట్టి మనం ఏం చేయాలా? మన పాపాన్ని ఒప్పుకొని దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు క్షమించి మరలా తన రక్షణ ఆనందాన్ని మనకు ఇస్తాడు, తన పరిశుద్ధాత్మను మరలా మనకు దయచేస్తాడు. ఈ రీతిగా దావీదు భక్తుడు ఒప్పుకున్నాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడు దావీదుని?
దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. దేవుడు క్షమిస్తాడు. అయితే మాటి మాటికి పడిపోకూడదు, మాటి మాటికి తప్పు చేయకూడదు. ఏదో ఎప్పుడైనా అనుకోని పరిస్థితుల్లో పొరపాటుగా జరిగితే అంతే తప్ప దీన్ని అలసుగా ఎట్టి పరిస్థితులు తీసుకోవడానికి వీలు లేదు. కాబట్టి గమనించండి, మన జీవితంలో కూడా అలా పాపాన్ని ఏం చేయాలా, మరి ఒప్పుకొని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనకు ఫలితం ఇస్తాడు. తర్వాత మరి ఇంతమంది మనం చూసుకున్నాం కదా, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో నెహెమ్యా ఏం చేశాడు? ఆ గొప్ప శ్రమ కలిగినప్పుడు, నింద కలిగినప్పుడు ఏం చేశాడు? తన తప్పును ఒప్పుకున్నాడు, తన పితరుల పాపాలను ఒప్పుకొని గుర్తుందా నెహెమ్యా? ఆ రోజు మనం అది కూడా ఉపవాస ప్రార్థన ఎలా చేయాలనే అంశం మీద ఆ రోజు మాట్లాడటం జరిగింది. ఎలా చేయాలో, పాపాలు ఒప్పుకొని ప్రార్థించాలి. ఆ తర్వాత ఏం చేయాలా, మన పాపాలు ఒప్పుకోవాలా, మన పితరుల పాపాలు ఒప్పుకోవాలా. ఆ తర్వాత దేవుణ్ణి మహిమపరచాలి, అంటే దేవుణ్ణి కీర్తించాలి, దేవుని గుణలక్షణాలని పొగడాలి. పొగడమంటే పోవటం కాదు అక్కడ అర్థం, దేవుణ్ణి ఘనపరచాలి, స్తుతించాలి, ఆరాధించాలి. మహాగణుడు మహోన్నత ఇట్లా. ఆ తర్వాత ఏం చేయాలి? దేవుని యొక్క వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి? చివరగా మన అవసరతలు చెప్పాలి ప్రార్థనలో. చివరగా మన అవసరతలు చెప్పాలి. కానీ చాలామంది ఏం చేస్తారు, మొదటిగానే దేవానికి స్తోత్రం అని చెప్పేసి నాకు ఇది అవసరం, నాకు అది కావాలి, ఇది మన అవసరాలు ఎప్పుడు చెప్పాలా? చివరిలో చెప్పాలి. అంటే ఎంతో పెద్ద లిస్ట్ వస్తుందని కాదు అక్కడ అర్థం. మొదటిగా దేవుని స్తుతించాలి, మన పాపాలు ఒప్పుకోవాలి. ఆ తర్వాత దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. నువ్వు ఇలా చేస్తానన్నావు కదయ్యా, నన్ను దీవిస్తానన్నావు కదా, ఇట్లా వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేసి ఆ తర్వాత మన యొక్క అవసరాలు తెలియపరచాలి. అట్లా ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే జవాబిస్తాడు. నెహెమ్యా అదే చేశాడు. నెహెమ్యా ఏం చేశాడంటే, లేదు అందరూ ఎజ్రా కూడా అలాగే చేశాడు. మరి అంతేనా? దావీదు కూడా అలాగే చేశాడు. దేవుని భక్తులందరూ కూడా పాపాన్ని ఒప్పుకొని ఆ పాపాన్ని తీసివేసి ఆ తర్వాత ప్రార్థన చేస్తే దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. అందుకే యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి ఏముంది అక్కడ? మీ పాపాలు మీకు నాకు మధ్యన అడ్డుగా ఉన్నాయి, నా ముఖాన్ని మీకు మరుగు చేశాయి, కాబట్టి సమాధానం మీ దగ్గరకు రాలేదు. మీ పాపాన్ని మీరు తొలగించుకోవాలా, చేసిన ప్రతి పాపాన్ని మీరు ఒప్పుకోవాలా అని చెప్తూ మరి ఆ రీతి మీరు ప్రార్థన చేస్తే మీకు పరిష్కారం దొరుకుతుంది అని దేవుడు సూటిగా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. తర్వాత మనం ప్రార్థించేటప్పుడు కొన్ని సమస్యలకు జవాబులు వస్తాయి. మామూలుగా ప్రార్థనకు మనం కొన్ని సమస్యలకు జవాబులు వస్తాయి, కానీ కొన్ని మొండే సమస్యలు ఉంటాయి, మొండి రోగాలు ఉంటాయి. ఎలాగో అలాగే మొండే సమస్యలు ఉంటాయి. వాటికి ఏం చేయాలి? మరి ఉపవాస ప్రార్థన అటువంటిది తప్పకుండా చేస్తేనే తప్ప, అది లేకపోతే వదిలిపోదు. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో కూడా మరి దేవుని శిష్యులు, యేసు ప్రభు శిష్యులు 12 మంది ఏం చేశారు? వారికి దేవుడు స్వస్థత వరాలు, కృపవరాలు ఇచ్చాడు, ఆత్మీయ వరాలు ఇచ్చాడు, అపవాదిపై అధికారం ఇచ్చాడు, దేవుడు యేసయ్య ఇచ్చాడు. వారు అన్నీ చేయగలుగుతున్నారు. కానీ ఒక వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు, ఒక వ్యక్తి తన కొడుకుని తీసుకొస్తాడు ఎవరి దగ్గరికి? శిష్యుల దగ్గరికి, 12 మంది అపోస్తలుల దగ్గరికి తీసుకొస్తే వారు ప్రార్థన చేస్తే కానీ ఆ దెయ్యం, అది మోగ దెయ్యం, పోదు. 12 మంది కలిసి ప్రార్థన చేసిన కానీ పోదు. అది పోకపోతే వాళ్ళకి అర్థం కాదు. మరలా ప్రభు దగ్గరలోనే ఉంటే ఆ బాలుడు తండ్రి ప్రభు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, అయ్యా నా కుమారుని స్వస్థపరచు, చెవిచ్చి మోగ దయ్యం పట్టింది, మీ శిష్యులు దాన్ని వెళ్ళగట్టలేకపోయారు అని చెప్పినప్పుడు ప్రభు అతన్ని, మీరు ఇంకా మందమంతులారు, మీకు ఎంతకాలం నేను మీతో ఉండాలని కొంచెం ఘాటుగా స్పందిస్తాడు. ఎందుకంటే ప్రభు చెప్పి వినట్లేదని, నేర్చుకోవట్లేదని, ఎదగట్లేదని అలా చెప్పేసి, సరే తీసుకురా నీ కొడుకునంటే, అయ్యా నాకు సహాయం చేయంటే, నువ్వు నమ్మితే నీకు సమస్తము సాధ్యమే అని చెప్పినప్పుడు ఆయన అంటాడు, నాకు అపనమ్మకం కలగకుండా నాకు సహాయం చేయమని ప్రభు మీద ఆధారపడతాడు. ఎస్, మనం కూడా ఏం చేయాలా? అపనమ్మకం కలగకుండా దేవ నాకు సహాయం చేయి, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని ప్రార్థన చేయాలి. అప్పుడు ఎప్పుడైతే ఆ బాలుని తీసుకొని వస్తాడో అప్పుడు ప్రభు దాన్ని గద్దిస్తాడు, ఆజ్ఞాపిస్తాడు. అది అంటే ఏం చేస్తుంది? వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు శిష్యులు అడుగుతారు, ఏకాంతంగా అడుగుతారు. అంటే ప్రభు శిష్యులే ఉంటారు, అపోస్తలులు 12 మంది అపోస్తలులు అడిగితే అప్పుడు అడుగుతారు, అయ్యా మరి మేమెందుకు దాన్ని వెళ్ళగొట్టలేకపోయామంటాడు అని అడుగుతారు. గుర్తుందా? అడిగితే అప్పుడు ఏమంటారు ప్రభు? ఈ విధమైనది వదిలిపోవట మామూలు ప్రార్థనకి అసాధ్యము, అది మొండి దెయ్యము. కాబట్టి మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనే తప్ప అది వదిలిపోదు. కాబట్టి కొన్ని సమస్యలకు మనం ఏం చేయాలా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనే తప్ప లేకపోతే అది జరగవు.
అది ఏదైనా కావచ్చు. అంతేకాదు ఆ ఎజ్రా కూడా తన ప్రయాణం మరి ఆ యెరూషలేము పట్టణానికి ప్రయాణం కోసం సిద్ధపడుతున్నారు కుటుంబాలతోటి. ఎక్కడి నుంచి ఆ యొక్క కల్దీయ దేశం నుంచి అహష్వేరోషు ఆ యొక్క ఆ దేశం నుంచి ఇశ్రాయేల్ దేశం ఉన్నటువంటి యెరూషలేముకి ప్రయాణమై పోవడానికి వారు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు 3 దినాలు. ఎవరు? ఎజ్రా. నెహెమ్యా కాదు, ఎజ్రా యాజకుడు. ఆయన ఏం చేశాడంటే వారి కుటుంబాలతోటి ప్రయాణం, చాలా దూర ప్రయాణం. ఆ దినాల్లో మరి బహుశా ఒంటెలు, గాడిదలు తప్ప వారికి వాహనాలు ఏమీ లేవు. అంటే నడకే ప్రధానమైనటువంటి ఏమంటారు రవాణా మార్గంలో అనేకమైనటువంటి ఆపదలు ఉంటాయి. శత్రువుల భయాలు, దొంగల భయాలు, క్రూర మృగాలు ఉంటాయి. కాబట్టి వారు ఏం చేస్తారు? స్వచ్ఛోత్తరాది అంత మనం చూసుకున్నది ఆయన యెజ్రా గ్రంథం 8:21 నుంచి 23 మనం చూస్తే అక్కడ వారికి అనేకమైన ఆటంకాలు తొలగిపోవడం కోసం, అడ్డులు తొలగిపోవడం కోసం వారు ఏం చేస్తున్నారంట? మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. యెజ్రా 8:21 నుంచి 23 మనం చూసినట్లయితే మనకు మన ఆత్మీయ జీవితంలో కూడా అనేకమైనటువంటి అడ్లు, ఆటంకాలు ఉంటాయి. మన ఆత్మీయ జీవితాన్ని ఎదగకుండా చేయడానికి ఈ ఆత్మీయ పోరాటంలో అనేకమైన అడ్లు, ఆటంకాలు ఉంటాయి. 21 నుంచి చూడండి. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరచుకొని మాకును మా చిన్న వారికి మా ఆస్తికిని శుభ ప్రయాణం కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసం ఉండని ప్రకటించి తిని మేలు కలగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికి మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావలనని మనవి చేయుటకు సిగ్గుగా నాకు తోచును. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించును. చూడండి ప్రియులు, ఎక్కడ చూసినట్లయితే శుభ ప్రయాణం కలగటానికి భయంకరమైన ప్రయాణం, కాలినడకన ప్రయాణంలో శత్రువుల భయం, దొంగల భయం, క్రూర మృగాల భయం. ఎందుకంటే అడవుల్లో కూడా క్రూర మృగాలు ఉంటాయి. ఆ రోజుల్లో అడవులు ఎక్కువగా ఉండేవి. కాబట్టి ఇవన్నీ ముఖ్యంగా శత్రువుల భయం వీరికి ఉంది. ఎందుకంటే శత్రువులు ఉన్నారు. కాబట్టి శుభ ప్రయాణం కలగడానికి రాజు మీద ఆధారపడాల ఎజ్రా. తన కుటుంబము, తన యొక్క పిల్లలు, తన యొక్క వారి యొక్క ఆస్తిని ఇవన్నీ కాపాడుకోవడానికి కోసం రాజును అడగాలనుకున్నాడు. ఏంటంటే చూడండి 22 చివరిలో రాజుతో మనం చేయాలనుకున్నాడు. కానీ ఏమనిపించిందంటే ఆయనకి సిగ్గు అనిపించింది. కాల్బలం అంటే సైనికులు కావాలనుకున్నాడు. అంతేనా రౌతులు అంటే గుర్రపు మీద రౌతులు వస్తారు, వాళ్ళు గుర్రాల మీద వస్తూ ఉంటారు అన్నమాట రౌతులు. వీరన్నీ అడగాలని అనుకున్నాడు. కానీ ఎజ్రా యొక్క యాజకుడు కానీ ఏమనిపించింది? సిగ్గు అనిపించింది. ఎవరిని అడగటానికి? రాజుగా నాటానికి. ఎందుకు సిగ్గు అనిపించింది? ఎందుకు అనిపించింది సిగ్గు? ఎందుకంటే గొప్ప దేవుడు ఉండగా ఆ దేవుని పెట్టి రాజుగా నాటం ఏంటి? దేవుని యొక్క సూటిగా సెలవుస్తుంది కదా, రాజును ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. అలాంటప్పుడు రాజు నాటం ఏంటి? నా గొప్ప దేవుడు నాకున్నాడు, ఆయనకంటే గొప్పవాడా రాజు? నా దేవుని కంటే గొప్పవాడా? అందుకు సిగ్గు అనిపించింది. అంటే గుర్తొచ్చింది. ఎప్పుడైతే ఆ రాజుల మీద ఆధారపడాలనుకున్నాడో వెంటనే దేవుని వాక్యం గుర్తొచ్చింది. దేవుడు గుర్తొచ్చాడు. అంత గొప్ప దేవుడు ఉన్నప్పుడు నేనెందుకు రాజుని అడగాలనిపించి సిగ్గుపడ్డాడు. ఎందుకు సిగ్గుపడ్డాడంటే ముందు రాజును అడగాలనుకున్నాడు కాబట్టి సిగ్గుపడ్డాడు. మరి వెంటనే ఏం చేశాడు? ఉపవాసం ఉండే ప్రార్థన చేశారు. కుటుంబాలతో సహా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. 3 రోజులు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వారి మనవిని ఎవరు ఆలకించారు? దేవుడు ఆలకించాడు. చూసారా? రాజు విని రాజును పంపవచ్చు, అయినా కానీ జరిగే అపాయము జరగవచ్చు. ఎందుకంటే అందరూ మనుషులే కాబట్టి. శత్రు బలమైన వాడు అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. ఒకళ్ళు రాజు పంపించు 10 మందినో 20 మందిని పంపిస్తాడు, అంతకుమించి ఎక్కువ పంపించలేడు. కానీ ఆ రాజు మీద ఆధారపడటం కాదు, నా గొప్ప దేవుడు మమ్మలను కాపాడుతాడు, మా పిల్లలను, మా ఆస్తిని, మా కుటుంబాలను
మమ్మల్ని కాపాడేదెవరు? మా దేవుడు, సజీవుడైన మా దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి మా దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి మా దేవుడు మమ్మల్ని కాపాడతారని చెప్పేసి అప్పుడు మరి ఏం చేశారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మేము వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించును. 23వ వచనంలో. అవునా కదా? దేవుడు అంగీకరించాడు కదా? అంగీకరించాడు. ఏం చేశాడు? అంగీకరించి జవాబు చూడండి 31వ వచనంలో. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతుల నుండి మార్గమందు పొంచిన వారి చేతుల నుండి మమ్మల్ని తప్పించినందున. చూడండి ఎంత గొప్ప దేవుడు. ఏం చేశాడంట? మార్గం అంతటిలో కూడా దేవుని హస్తం ఎలా ఉంది? తోడుగా ఉంది. దేవుని సన్నిధి తోడుగా ఉంది. దేవుని దూతలో కాపుదలగా ఉండి ఏం చేశారంట? శత్రువుల చేతుల నుంచి మార్గంలో పొంచినవారు ఎవరో? ఈ దొంగలు, బందిపోట్లు దొంగలు మార్గమందు పొంచి ఉంటారు. ఎందుకు? ఆస్తి దోచుకోవడం కోసం. అవసరమైతే చంపుతారు కూడా ఎదురు తిరిగితే. ఆ మార్గమందు పొంచి ఉన్నటువంటి ఆ దొంగల నుంచి, మరి అడవుల్లో క్రూర మృగాల నుంచి, మరి ప్రకృతి వైపరీత్యాల నుంచి ఎవరు కాపాడారు? దేవుడు కాపాడి క్షేమంగా యెరూషలేముకి తీసుకొచ్చాడు. ఎప్పుడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు. కాబట్టి పిల్లలు గమనించండి, మన జీవితంలో కూడా, మన ఆత్మీయ పోరాటంలో కూడా కొన్ని అడ్లు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి. ఇవి అడ్లా కాదా? ఆటంకాలు కాదా? వీళ్ళకి వాళ్ళ ప్రయాణానికి ఆటంకాలే. అడ్లు, శత్రువులు, మరి దొంగలు, క్రూర మృగాలు, ఇవన్నీ కూడా అడ్లు, ఆటంకాలే. నెహెమ్యా జీవితం చూసినట్టయితే మొదటి అధ్యాయంలో మరి అక్కడ మనం చూసాం కదా, అక్కడ ఏం చేశారంట? నెహెమ్యా జీవితంలో వారు బహుగా శ్రమను నిందను అనుభవిస్తున్నారు. నెహెమ్యా మొదటి అధ్యాయము 3వ వచనం మనం చూస్తే చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో, ఏది? ఇశ్రాయేల్ దేశంలో ఎలా ఉన్నారంట? బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మన ఆత్మీయ పోరాటంలో కూడా, మన ఆత్మీయ జీవితంలో కూడా, మన ఆత్మీయ యుద్ధంలో కూడా శ్రమలో, నిందలో, అవమానాలు ఎదురవుతాయి. ఎదురవుతాయి లేదా? తప్పకుండా ఎదురవుతాయి. శ్రమ అనేది ఇందాక మనం పాడుకున్నాం. శ్రమలో విశ్వాసకి ఉంటాయి. చనిపోయేంత వరకు శ్రమలు ఉంటాయి. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? దేవుడు తోడుగా ఉన్నాడు. శ్రమలో, నిందలో, అవమానాలు కలిగినప్పటికీ ఆ శ్రమలో నువ్వు నించుంటే దేవుడు విజయం ఇస్తాడు. అందుకే పౌలు గారు అంటాడు, ఈ చులకన శ్రమలు మనలను ఎన్న తగినవి కాదు. చులకన శ్రమలను మనం ఎన్న తగినవి కావు. అదే పౌలు గారు అంటారు, మనం అనేకమైన శ్రమలను అనుభవించిన మీదట మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఇవి చులకనమైనవి. చులకన అంటే ఏంటి? చాలా సింపుల్, తేలికమైనటువంటి శ్రమలు. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో 12వ వచనంలో కూడా మనుష్యుడు అనుభవించగలిగినంత వరకే దేవుడు ఇస్తాడంట శ్రమలు. అంతకంటే ఎక్కువ ఇవ్వడు. నేను ఇప్పుడు ఉన్నాను, 100 కేజీలు మొయ్యగలను, 100 కేజీల వరకే నాకు శక్తి. దేవుడు కూడా అంతే. మనం ఎంత భరించగలమో దేవునికి తెలుసు, అంతే ఇస్తాడు శ్రమలు. అంతకు మించి ఎక్కువ ఇవ్వడు. ఇంకంతేకాదు, ఆ శ్రమంలో, ఆ శోధనలో తప్పించుకోవడానికి మార్గం కూడా పెడతాడు దేవుడు. అది తెలియక, అది అర్థం కాక, ఆ మార్గం తెలుసుకోలేక ఏం చేస్తారు? పరుగులు పెడతారు. ఏంటంటో చేయడం కోసం. మీరు ఎంతమంది వెళ్ళారు కదా, అలా పరుగులు పెడతారు. అది కాదు కావాల్సింది. దేవుడు ఆ నిందల్లో, ఆ శ్రమల్లో ఏం చేస్తాడు? తప్పించుకున్న మార్గం పెడతాడు. మార్గం పెట్టిన దేవుడు ఎవరికి తెలుసు? ఆ మార్గం దేవుడికే తెలుసు. ఆ దేవుడికి తెలిస్తే మనం ఏం చేయాలా? ఆ దేవుని పాదాలు పట్టుకుంటే అప్పుడు ఆ దేవుడు ఏం చేస్తాడు? నీకు ఆ దారిని చూపిస్తాడు. ఎలా తప్పించుకోవాలి ఆ శ్రమలని, ఎలా వాటిని ఎదిరించాలి, ఎలా వాటిని గెలవగలగాలి, ఎలా వాటిని అనుభవించాలి అనేది దేవుడు ఏం చేస్తాడు? నీకు ఆ శక్తిని ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు, తప్పించుకునే మార్గం కూడా మీకు చూపిస్తాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. అంతేకాదు, తప్పించుకునే మార్గం కూడా దేవుడు ఇస్తాడు. కాబట్టి పిల్లలు గమనించండి, మన ఆత్మీయ పోరాటములు కూడా శ్రమలు, నిందలు, అవమానాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఇంకా స్ట్రాంగ్ అవడం కోసమే. దేనికోసము? దృఢంగా ఉండడం కోసం, బలం పొందుకోవడం కోసం దేవుడి శ్రమలు, అవమానాలు, నిందలు మనకు అనుమతిస్తాడు. అనుమతి ఇవ్వటం వేరు, ఇవ్వటం వేరు. అనుమతించడం వేరు, ఇవ్వటం వేరు. ఏంటి అర్థం? తేడా ఏంటి?
చెప్పాలి. అనుమతించడం, దేవుడు అనుమతిస్తాడు మన జీవితంలో శ్రమలో, నిందలు, అవమానాలు మనం పొందడానికి, అనుభవించడానికి దేవుడు అనుమతిస్తాడు. అంటే దేవుడు అనుమతిస్తాడు డైరెక్ట్ గా. అనుమతి ఇవ్వడం అంటే అపవాది అనుమతిస్తాడు కొన్నిసార్లు పరీక్షించడానికి. అనుమతి ఇవ్వటం అంటే దేవుడు అపవాదికి పర్మిషన్ ఇస్తాడు. శ్రమ పెట్టు, హింసించు, అవమాన పాలు చేయి, నిందల పాలు చేయి నా బిడ్డను అని పర్మిషన్ అపవాదికి ఇవ్వటం, అది అనుమతించడం. యోబు జీవితంలో అదే జరిగింది. అపవాది దేవుని సన్నిధికి వెళ్ళి పరలోకానికి వెళ్ళాడు, దేవుని న్యాయసింహాసనం దగ్గరికి వెళ్ళాడు. అప్పటి వరకు యోబు సంతోషంగా, సుఖంగా, ఆనందంగా, కుటుంబంతో సకల ఐశ్వర్యం కలిగి సంతోషంగా ఉన్నాడు. అయితే తప్పు చేయలేదు, ఏనాడు తప్పు చేయలేదు. చెడును అసహించుకొని యథార్థంగా జీవిస్తున్నాడు, మంచి భక్తిపరుడు. అప్పుడు ఈ అపవాది వెళ్తే దేవుడు ఏమన్నాడు, యా నుంచి వచ్చావు అంటే దేవుడికి తెలియదా? తెలుసు. ఆయన అడిగాడు. అంటే నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను, ఆడు ఒక తిరుగుబోతు. అప్పుడు ఏమన్నాడు, సరే భూమి మీద ఉన్నావు కదా, భూమి మీద నా భక్తుడు అన్నాడు, యోబుని చూసావా అంటే చూసానయ్యా. ఆయన చుట్టూ నువ్వేం చేసినావు? అగ్ని కంచె వేసావు. ఇంక నేనేం ముడతా, నేనేం చేయగలుగుతా అంటే అప్పుడు పర్మిషన్ ఇస్తాడు. సరే నేను పర్మిషన్ ఇస్తున్నాను వెళ్ళు అంట, కానీ అతని ప్రాణాన్ని ముట్టుకోవద్దు, నువ్వు ఇమాన్ చేయి అని పర్మిషన్ ఇచ్చాడు. అప్పుడు అపవాది వచ్చి ఏం చేశాడు? అన్నీ తీసేశాడు. 10 మంది కుమారుల్ని, సంతానం తీసేశాడు. వేల కొలది ఆస్తులు, అంటే ఆ రోజుల ఆస్తులు అంటే ఈ పశువులు, గొడ్లు అన్నీ తీసేశాడు. అంతేనా? అంతేకాదు, ఇంకేం చేశాడు? ఆ యొక్క శరీరానికి, యోబు గారి శరీరానికి ఏం చేశాడు? రోగం పెట్టాడు. ఆ యొక్క కుష్టి వ్యాధిని పెట్టాడు. ప్రాణం ముట్టుకోవద్దన్నాడు కదా దేవుడు, ప్రాణం ముట్టుకోలేదు, కానీ ఆ భయంకరమైన రోగం పెట్టాడు. ఎందుకు అంటే ఆ యొక్క యోబుని పరీక్షించడం కోసం, అపవాదికి తెలియడం కోసం. దేవుడికి తెలుసు నా భక్తుడు నిలబడతాడని దేవునికి తెలుసు. ఎవరికి తెలియాలి మరి? అపవాదికి తెలియాలి. ఎవరికి తెలియాలి మరి? నీతో ఉన్న నీ జనానికి తెలియాలి నీ శక్తి ఏంటన్నది. ఇంకెవరికి తెలియాలి? ముఖ్యంగా నీకు తెలియాలి. ముందు ఆ శక్తి నీకు తెలియాలి, నాది నాకు తెలియాలి. ఏది? ఆత్మీయ శక్తి. ఈ శారీరక శక్తి కాదు, ఆత్మీయ శక్తి మనకు తెలియడానికి కోసమే దేవుడు కూడా అనుమతిస్తాడు. కష్టాలు, నిందలు, అవమానాలు అనుమతిస్తాడు. యోబు గారి జీవితంలో అదే అనుమతించాడు. అపవాది చేశాడు, అయినా సరే స్ట్రాంగ్గా నిలబడ్డాడు. ఎవరు? యోబు గారు. సర్వం కోల్పోయినా సరే నిలబడ్డాడు. అందుకే అంటాడు, మొదటి అధ్యాయం చివరి వచనం అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనును, యెహోవా నామమునకు మహిమ కలుగునుగా. ఎంత గొప్ప మాట అండి ఇది. నేను ఈ భూమి మీదకి ఎలా వచ్చాను అంటాడు? దిగంబరిగా వచ్చాను. మరలా నేను వెళ్ళిపోవాలంటే దేవుని వద్దకు ఎలా వెళ్ళాలి? దిగంబరినిగానే వెళ్ళాలి. ఈ మధ్యలో ఇచ్చిన జీవితం కోసం ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. సో తప్పులేదు, ఇచ్చిన వ్యక్తి తీసుకుంటాడు, తప్పులేదు. నావి కాదు ఇవి అని దేవుడే ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. కాబట్టి దేవునికే మహిమ కలుగునుగా అన్నాడే, కానీ దేవుని ఏనాడు దూషించలేదు. అక్కడ క్లియర్గా ఉంటుంది. ఒక్క మాటలో కూడా దేవుని యోబు గారు దూషించలేదు. అందుకే అలాగే మన ఆత్మీయ యుద్ధంలో, మన ఆత్మీయ పోరాటంలో శ్రమలు, నిందలు, అవమానాలు, అడ్డులు, ఆటంకాలు వస్తూ ఉంటాయి, తప్పకుండా వస్తాయి. ఎందుకంటే నిన్ను బలపరచడం కోసం, నన్ను బలపరచడం కోసం, అపవాదిని ఎదిరించడం కోసం, అపవాదిని జయించడం కోసం వస్తాయి. నిలబడితే గొప్ప దైవ దీవెనలు పొందుకుంటావు. నిలబడితే పరలోక రాజ్యాన్ని చేరుకుంటావు. నిలబడితే అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండగలుగుతాము. అందుకే దేవుడు అనుమతిస్తాడు. మరి అలా అనుమతించినటువంటి ఆశ్రమాలు, నిందలు, అడ్లు, ఆటంకాలు మనం జయించాలంటే ఏం చేయాలా? ఏ ప్రార్థన చేయాలా? ఉపవాస ప్రార్థన మాత్రమే మన ఆయుధం. ఇందాక పాడుకున్నాం కదా, ప్రార్థనే మన ఆయుధం. అంతులేని ఈ లోకంలో వింత వింత శోధనలు తెస్తాడు అపవాది మన మీదకు, మనల్ని పడగొట్టడానికి, ఆత్మీయ జీవితంలో పడగొట్టడానికి, నరకానికి తీసుకెళ్ళడానికి. ఏం చేస్తాడు తెలుసా? అనేకమైన వింత వింత శోధనలు తీసుకొస్తాడు. మనకు తెలియని శోధనలు తీసుకొస్తాడు, మనకు తెలియకుండా తీసుకొస్తాడు. అందుకే వాక్యం చెబుతుంది, ఏర్పరచబడిన వారిని సహితం ఏం చేస్తాడంట? మోసగిస్తాడు. మోసగిస్తున్నాడా లేదా? చాలామంది, నేను సరే మా కాపుర సంగతి చెప్తా, నేను దైవజనుడిని అని చెప్పుకుంటూ దుర్బోధలు ప్రకటిస్తుంటారు, చెడు బోధలు ప్రకటిస్తూ ఉంటారు. కాబట్టి అది మనం గమనించాలి. అవన్నీ మనం జయించాలంటే ఉపవాస ప్రార్థన కలిగి దేవుని పాదాలు పట్టుకుంటే సమస్తం దేవుడు మనకు బోధిస్తాడు. కాబట్టి మనకంటే అధికుడు ఎవరు? అపవాది.
మనకంటే బలవంతుడు ఎవరు? అపవాది. మరి వాడిని జయించాలంటే మనకు అంత బలం ఉండాలి లేదా? అంతకంటే ఎక్కువ బలం ఉండాలి. అంతేనా కదా? మీరు నన్ను కొట్టగలరా? కొట్టలేరు. ఎందుకు? నేను బలవంతుడిని కాబట్టి. మరి మీరు నన్ను కొట్టాలంటే అప్పుడు ఏం చేయాలా? మీరు బలం పొందుకోవాలి. అలాగే అపవాది మనకంటే బలవంతుడే, ఓకే. కానీ వాడిని జయించాలంటే అంతకంటే బలమని మనం పొందుకోవాలి. అంతకంటే బలం పొందుకోవాలంటే ఎవరో? దేవుడు ఉన్నాడు. అవునే కదా? సర్వాధికారి, బలవంతుడు అయినటువంటి దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ఆయన్ని అడిగితే ఆ బలాన్ని మనకి ఇస్తాడు. ఇస్తాడు ఎవరా? తప్పకుండా ఇస్తాడు. కాబట్టి గమనించండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుంది? అపవాదిని జయించే ఆ శక్తి ఎప్పుడైతే మనం పొందుకుంటామో అక్కడ ఏముంటుందంటే, మీరు దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు ఏం చేస్తాడు? మీ యొద్ద నుంచి పారిపోను. అటు శక్తిని మనం పొందుకోవాలంటే ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన మాత్రమే మనకు ఆయుధం, ఆధారం. కాబట్టి ఎవరైతే తరచుగా ఉపవాసాలను ప్రార్థిస్తూ ఉంటారో వారు దైవ శక్తిని పొందుకుంటారు. అందుకే ప్రభు కూడా అంటారు కదా, ఏమంటారు? అపొస్తలుల 1వ అధ్యాయం 8వ వచనంలో, మీరు పైనుండి శక్తిని పొందుకునేంత వరకు ఆగండి, కనిపెట్టండి అంటాడు. ఎందుకు? మనం శక్తిని పొందుకోవాలి. ఏంటి ఆ శక్తి? పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తిని ఎవరైతే పొందుకుంటారో అపవాదిని గద్దిస్తారు, అపవాదిని ఏం చేస్తారు? ఆజ్ఞాపిస్తారు. పో అపవాది, సాతాన పో అంటాడు. పో అంటే ఏం చేస్తాడు? అని వెళ్ళిపోవాల్సిందే. దేవుని దాసుడు, దైవజనులు. దైవజనులైనా అంటే కాదు, విశ్వాసం కూడా ఆజ్ఞాపించవచ్చు. ఎవరిని? అపవాదిని. నువ్వు కూడా ఆజ్ఞాపించవచ్చు అపవాదిని. నువ్వు కూడా అపవాదిపై జయాన్ని పొందుకోవచ్చు. ఎప్పుడు? దేవుని శక్తిని నువ్వు పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకున్నప్పుడు. అందుకు మార్గం ఏంటి? యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి, బాప్తిస్మం తీసుకోవాలి, 40 రోజుల పాటు ప్రార్థన చేయాలి. ఇవి చేస్తే సరిపోతుందా? ఆ శక్తి అనేది నువ్వు పొందుకోవాలి. అంటే ఇవి మార్గం అన్నమాట, ఇవి పద్ధతి, ఇవి నియమం. ఇవి చేస్తూ ప్రతిదినం ఏం చేయాలా? దేవునితో సహవాసం ఉండాలి. ప్రతిదినం, ఒక్కరోజుతో కాదు, ప్రతిరోజు అధిక సమయం దేవునితో సహవాసం ఉంటే, చచ్చేంత వరకు, ఏదో ఒకరోజు కాదు, చనిపోయేంత వరకు ప్రభువుతో సహవాసం ఉంటే నువ్వు ఏమి అడిగినా సరే ఏం చేస్తాడు? దేవుడు ఇస్తాడు. నా నామం మీరు ఏం అడిగినా సరే నేను మీకు ఇస్తాను అన్న పలికిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు ఎవడా? ప్రభుత్వం నువ్వు సహవాసం చేయి. ఇప్పుడు నీకు మంచి స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, మీరు అడిగింది చేస్తాడో చేయడా? అలాగే దేవుడితో మనం సహవాసం చేస్తూ ఉంటే, అయ్యా నాకు అపవాదిపై జయం ఏమంటే ఎవడా? ఇస్తాడు. ఆయన విజయశీలుడు. కాబట్టి పిల్లలు గమనించండి, అపవాదిపై మనం జయం పొందుకోవాలంటే మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన మనకు ఆధారం. ఉపవాస ప్రార్థన లేకపోతే విశ్వాస జీవితంలో, ఆత్మీయ పోరాటంలో ఏం చేస్తామో పడిపోయే అవకాశం ఉంది. అపవాది వాడు ఓడిపోయినాడే, అందరికీ తెలుసు ఆ విషయం. అపవాది ఎలాంటి వాడు? ఓడిపోయిన వాడే. అయినప్పటికీ ఏం చేస్తాడు తెలుసా? గోతికాడ నక్కల ఏం చేస్తూ ఉంటాడు? కనిపెడుతూ ఉంటాడు. నిన్నెప్పుడు పడగొట్టాలా, ఎక్కడ అవకాశం దొరుకుతుందా, ఏ విషయం నిన్ను పడగొట్టాలని ఏం చేస్తాడు? 24 గంటలు నీతోనే ఉంటాడు. అవును, 24 గంటలు నీతోనే ఉంటాడు. ఏదైనా చూపించి పడగొట్టాలనుకుంటాడు. ఏది సినిమా చూసేవాడితే సినిమాకి వాల్ పోస్టర్ చూపించి, బయటకు వెళ్ళేటప్పుడు గోడ మీద వాల్ పోస్టర్ చూపించి, లేదా సెల్ ఫోన్ తీస్తున్నప్పుడు, ఆ యొక్క ట్రోల్స్ వస్తున్నప్పుడు, ఏదో ఒక రకంగా నీకు ఫ్రెండ్స్ అంటే ఇష్టమా? ఫ్రెండ్స్ ద్వారా పడగొట్టాలని చూస్తాడు. నీకు బంధువులు అంటే ఇష్టమా? బంధువుల ద్వారా పడగొట్టాలని చూస్తాడు. ఇంకా నీకు ఏది ఇష్టమో దాని ద్వారానే పడగొట్టాలని చూస్తాడు. కాబట్టి మనం ఇష్టం పెంచుకోవాల్సిన దేని మీద? దేవుని మీద ఇష్టం పెంచుకోవాలా, వాక్యం మీద ఇష్టం పెంచుకోవాలా, ప్రార్థన మీద ఇష్టం పెంచుకోవాలా, దేవుని స్తుతించే విషయంలో ఇష్టం పెంచుకున్నట్లయితే అప్పుడు అపవాది నేనేమీ చెయ్యలేడు. అపవాదిని గద్దించు, అపవాది పో, నా యేసుక్రీస్తు పేరట నీకు ఆజ్ఞాపిస్తానంటే వాడు ఏం చేస్తాడు? పారిపోతాడు. ఎస్, వాస్తవం ఇది. కాబట్టి గమనించండి, దేన్నైతే నువ్వు నీలో ఉంచుకుంటావో, ఏ బలహీనతనైతే నువ్వు నీలో ఉంచుకుంటావో అదేం చేస్తుంది తెలుసా? నిన్ను జయిస్తుంది. సినిమాలు చూసే బలహీనత నీలో ఉంచుకున్నావా? వినాలిటు. సినిమాలు చూసే బలహీనత నీలో ఉంచుకున్నావా? వదిలిపెట్టకుండా అదేం చేస్తుంది? నిన్ను పడగొడుతుంది, నిన్ను జయిస్తుంది. అదే నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోతుంది. జాగ్రత్త. ఏం చేయాలా? ఒకళ్ళ బలహీనత ఉంటే ప్రభు పాదాలు పట్టుకుని, అయ్యా యేసయ్యా నాకు ఈ బలహీనత ఉంది తండ్రి, మానలేకపోతున్నాను, నాకు సహాయం చేయి, దీన్ని జయించే శక్తి నాకు దయచేయి, నువ్వు తీసే తండ్రి అని యథార్థంగా అడుగు ప్రభువుని.
ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దానికోసం ఒక 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. తన్ను అడుగు వారికి నిశ్చయంగా ఆయన సహాయం చేసే దేవుడు. కాబట్టి పిల్లలు గమనించండి, ఏ బలహీనతనైతే మనలో ఉంచుకుంటామో అదే బలహీనత మనల్ని ఏం చేస్తుంది, నరకానికి ఈడ్చుకెళ్ళిపోతుంది. ఇంతకాలం చేసిన భక్తి అంతా ఏమైపోతుంది, వృధా అయిపోతుంది. కాబట్టి అంటే మిమ్మల్ని భయపెట్టాలని కాదు నా ఉద్దేశం. ఏం చేస్తున్నా, జాగ్రత్త కలిగి ఉండాలని చెప్తున్నాను. మనం బలహీనతను జయించుకుంటూ రావాలి. ఒకరోజు సాధ్యం కాకపోవచ్చు, రోజు రోజుకి ఏం చేయాలా, బలాన్ని మనం పొందుకోవాలి. ఎలాగంటే రోజు ప్రార్థన కలిగి ఉంటే, రోజు బైబిల్ చదువుతూ ఉంటే, రోజు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే ఏం చేస్తాడు, దేవుడు మనకు శక్తిని ఇస్తాడు, ఆటోమేటిక్ ఇచ్చేస్తాడు, తప్పు లేకుండా. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, ఆ రీతిగా ప్రభు సన్నిధికి నా దగ్గరికి రండి అని ప్రభు ఏం చేస్తున్నాడు, పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఉపవాస ప్రార్థనలు మనకెంతో అవసరం. ఉపవాస ప్రార్థన లేకపోతే పడిపోయే అవకాశం ఉంటుంది ప్రతి మనిషి. కాబట్టి పిల్లలు గమనించండి, మనం ఏం చేయాలంటే మరి 40 days చేయాలి. 40 days వినండి ఒకసారి. 40 రోజుల ఉపవాస ప్రార్థన దేనికో తెలుసా, 40 రోజుల ఉపవాస ప్రార్థన చేస్తే అయితే యథార్థంగా చేయాలి, వేషధారణగా చేయటం కాదు, కానీ యథార్థంగా ప్రభు ఏం చెప్పాడు, ప్రార్థన చేసేటప్పుడు మత్తయి సువార్త 6వ ఏం చేయమన్నాడు, నువ్వు ప్రార్థించినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందు చూచే తండ్రికి ప్రార్థన చేయమన్నాడు. ఇంకా అదే రీతిగా మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి, మొదటిగా తనంటూ స్నానం చేసుకొని పరిశుద్ధమైనటువంటి బట్టలు, మంచి బట్టలు వేసుకొని, అంతేనా అంటే నీ హృదయాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి, నీ తలంపులు, నీ ఆలోచనలు అన్నీ పరిశుద్ధంగా పెట్టుకొని నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి, మనుషులు వినాల్సిన అవసరం లేదు, మనుషులు చూడాల్సిన అవసరం లేదు, నీ గదిలో రహస్యంగా ప్రభువుకి ప్రార్థన చేయి. మన తండ్రి ఎలా ఉన్నాడు, రహస్యమందు ఉన్నాడు కదా, మనకు కనపడుతున్నాడా, ఈ కళ్ళకి కనపడుతున్నాడు లేదు, రహస్యంలో ఉన్నాడు. కాబట్టి రహస్యమందు చూసే తండ్రికి నువ్వు ప్రార్థన చేయి. ఎవరు చూసినా చూడకపోయినా అవసరం లేదు, అనవసరం, కానీ దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి అట్టి తండ్రికి మనం ప్రార్థన చేస్తే అప్పుడు పాపాలు ఒప్పుకొని, పాపక్షమాపణ పొందుకొని, తగ్గించుకొని, విశ్వాసము కలిగి మరి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనకు జవాబు తప్పకుండా ఇస్తాడు. 40 రోజుల ఉపవాస ప్రార్థన దేనికంటే మనం జయం పొందుకునేది, మన యొక్క వంశాల మీద ఉన్న శాపాలు ఉంటాయి కదా, దేవుడు మాకు సూటిగా చెప్తుంది, తల్లిదండ్రుల పాపాలు, శాపాలు ఎక్కడి వరకు వస్తాయంట, పిల్లల 3-4 తరాల వరకు వస్తాయి. తెలుసా మీకు, తల్లిదండ్రుల పాపాలు, శాపాలు అవి పెరుగుతూ వస్తూ ఉంటాయి. ఇంకా ఇప్పుడు మన ముత్తాత చేసిన పాపాలు ఉంటాయి, ఆయన శాపాలు ఉంటాయి, ఆయన తర్వాత ఆయన కొడుకు చేసిన పాపాలు, శాపాలు ఉంటాయి, అవి కలిపి మన తండ్రి మీదకి వస్తాయి, మళ్ళీ ఈ ముగ్గురికి కలిపి మన మీదకి వస్తాయి. ఇవే కారణం, దారిద్ర్యం, మరి సంఖ్యలు, తర్వాత దరిద్రత. కాబట్టి ఇవన్నీ దాసత్వం, దారిద్ర్యం, సంఖ్యలు ఇవన్నీ కలిపి మన మీద ఉండటం వల్లే మన బ్రతుకులు ఇలా తగలాడుతున్నాయి అంటారు. ఎందుకు అంటే ఆ తల్లిదండ్రుల ముత్తాతల పాపాలు, శాపాలు అవన్నీ కూడా వెంబడిస్తూ వస్తూ ఉంటాయి. దానివల్లే మనం ఏ పని చేసినా మరి మిగలకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, ప్రశాంతత లేకపోవటం, అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, అనేకమైన రోగాలు, ఇవన్నీ ఎందుకు, మన తాత ముత్తాతల యొక్క శాపాలు, దోషాలు, తర్వాత మనం చేసినవి కూడా, మన జన్మతహా వచ్చే పాపాలు కూడా కొన్ని ఉంటాయి, అనేక రకాలుగా ఉంటాయి. అవన్నీ ఏం చేయాలా, వాటి మీద జయం కలుగుతుంది. ఎప్పుడు 40 రోజుల ఉపవాస ప్రార్థన చేసినప్పుడు వాటి మీద జయం మనకు కలుగుతుంది. 40 రోజులు అంటే మామూలు మాటలు కాదు, అందుకే 40 రోజులు. ఎందుకంటే మనకు అన్నీ కలిగి అన్నిటికంటే ఇవే పెద్దవి. తాత ముత్తాతల నుంచి వచ్చి వెంబడించే శాపాలు, మన శాపాలు, తర్వాత మనం పుట్టుక తోచిన శాపాలు, పాపాలు ఇవే పెద్దవి. కాబట్టి 40 రోజుల ఉపవాస ప్రార్థన అనే నియమాన్ని దేవుడు పెట్టాడు. దేవుడు చేయలేదు, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో చేశాడు. ఆయన చేశాడు, పరిచయ ప్రారంభించడానికి ముందుగా చేశాడు. ఆయన బాప్తిజం తీసుకున్న వెంటనే చేశాడు. మత్తయి సువార్తలో మనకు కనపడుతుంటుంది. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నాడు వెంటనే ఏం చేశాడు, 40 రోజుల ఉపవాస ప్రార్థన చేశాడు. ఏం తినకుండా చేశాడు. మంచిని తాగాడు అనుకోండి, మంచిని తాగాడు, ఏం తినకుండా చేశాడు. దేవుడికి అవసరం మరి 40 రోజుల ఉపవాస ప్రార్థన? దేవునికి అవసరమా? దేవునికి అవసరం లేదు. ఎవరికి అవసరం? మనకు అవసరం. మరి ఎందుకు చేశాడంటే మనకు మాదిరి చూపించడానికి, ఇలా చెయ్యండి అని చెప్పడానికి. కాబట్టి మరి అంతేకాదు, దేవుని దాసులు, దైవజనులు ఎంతోమంది చేస్తారు. మోషే 2 సార్లు చేశాడు 40 రోజులు, ఏలియా చేశాడు, ఇంకా దావీదు చేశాడు, పౌలు గారు చేశారు, అపోస్తలు అందరూ చేశారు, యేసుక్రీస్తు తర్వాత అందరూ చేశారు.
ఎవరు దానియేలు కూడా చేశాడు. 14 రోజులు 21 రోజులు చేశాడు. ఇదంతా బైబిల్ నియమమే. ఉపవాస ప్రార్థన అంటే మన ఆత్మీయ పోరాటములు ఇవన్నీ కూడా నియమాలు. 40 రోజుల ఉపవాస ప్రార్థన దేని మీదంట? మన వంశం మీద ఉన్నటువంటి శాపాలు, పాపాలు, దోషాలు, అపరాధాలు ఇవన్నీ తొలగించడానికి 40 రోజుల ఉపవాస ప్రార్థన వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకు 40 రోజుల ఉపవాస ప్రార్థన చెయ్యాలి. అవి చేస్తే చాలా వరకు అడ్లన్నీ తొలగిపోతాయి, ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఆ తర్వాత ఇంకొక నియమం ఏంటి? 40 రోజుల తర్వాత 21 రోజుల ఉపవాస ప్రార్థన దానియేలు చేశాడు, పౌలు గారు చేశాడు. మీకు రిఫరెన్స్ కూడా చూపిస్తా. దానియేలు చేశాడు. దానియేలు ప్రార్థన చేస్తూ 21 రోజుల ఉపవాసం ప్రార్థన చేస్తుంటే జవాబు వచ్చింది. దేవుడు గబ్రియేలు దూతతో జవాబు పంపించాడు. ఆకాశ మండలం ఉంది కదా, ఏముంది? సైన్యం ఉంది కదా ఆకాశ మండలంలో. దురాత్మల సైన్యం, సాతాను సైన్యం, అపవాది సైన్యం ఏం చేసింది? ఆ గబ్రియల్నే ఆపేశాడు. యుద్ధంలో గబ్రియల్ని ఆపేశాడు. ఎక్కడికి? దానియేలు దగ్గరికి సమాధానం రానివ్వకుండా ఆపేస్తే ఈయన 21 రోజులు ఉపవాసం చేస్తూనే ఉన్నాడు, ప్రార్థిస్తూనే ఉన్నాడు. అప్పుడు దేవుడు ఈ ప్రార్థనకి జవాబుగా మరలా దేవుడు ఏం చేశాడు? తన సైన్యాధిపతి ఎవరు? మిఖాయేలు దూతను పంపించాడు గబ్రియల్కి తోడుగా. ఆ మిఖాయేలు దూత వచ్చి ఇద్దరు కలిసి అపవాదిని జయించి గబ్రియల్ని భూమి మీదకి పంపించాడు. ఎవరి దగ్గరికి? దానియేలు దగ్గరికి పంపించాడు. 21 రోజుల ఉపవాస ప్రార్థన అయిపోయిన వెంటనే ఆ యొక్క దేవుని దూత గబ్రియల్ వచ్చి దానియేలుతో మాట్లాడుతున్నాడు. ఏమని? దానియేలు నువ్వు బహుప్రియుడు అని చెప్పేసి అంత్యకాలం జరగబోయేటువంటి విషయాలు, అనేక విషయాలు ఆ యొక్క గబ్రియల్ దూత చెప్తాడు దానియేలుతో. చెప్పేసి మరలా ఏమంటాడు తెలుసా? నేను మరలా పారసీక రాజుతో యుద్ధం చేయడానికి వెళ్ళాలి. అంటే ఎవరు? అపవాదితో మరలా వెళ్ళాలి. మరి పైకి వెళ్ళాలి కదా, దేవుడు పర్లోక రాజ్యానికి వెళ్ళాలి కదా, మరలా అడ్డగిస్తాడు, మరలా యుద్ధం చేసి వెళ్ళాలి. కాబట్టి 21 రోజుల ఉపవాస ప్రార్థన దేని మీద జయం తెలుసా? ప్రాంతాల మీద జయము. ఏ ప్రాంతాల మీద అంటే అర్థం ఏంటి? మన ప్రాంతం మీద ఉన్న శక్తులు ఉంటాయి. 40 రోజులేమో మన తాత ముత్తాతల నుంచి వచ్చిన శాపాలు, పాపాలు, ఆ యొక్క వాటి మీద జయం. శాపాలు, పాపాలు మామూలు విషయం కాదు, చాలా డేంజరు. అందుకు 40 రోజుల ఉపవాస ప్రార్థన చేయాలి. 21 రోజులు కూడా చేయాలి. 21 రోజులు దేనికి? ప్రాంతాల మీద ఉన్నటువంటి శాపాలని, దెయ్యాలని గెలవడం కోసం. శాపాలు అంటే ఏంటో కాదు, దెయ్యాలే, అపవాది సైన్యమే. ఏంటో అనుకోకండి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క దెయ్యం ఉంటుంది. ప్రతి మనిషికి ఒక దెయ్యం ఉంటుంది కదా. దేవుడు అపవాది పెడతాడు. మనకి ఎవరు ఉంటారు? దేవుని దూత ఉంటాడు మనకు తోడుగా. మనం చచ్చేంత వరకు మనతోనే ఉంటాడు. అలాగే అపవాది ఏం చేస్తాడు? తన సైన్యానికి, ఎవరు? తన బిడ్డలకి, వారికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క దెయ్యాన్ని పెడతాడు కాపలా. వారు మనుషులతో ఉండబట్టే ఈ చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు క్రియలు ఇవన్నీ ఎవరు కలిగిస్తుంటారు? ఆ అపవాది దూత ఒక్కొక్క మనిషితో ఒక్కొక్కడు ఉంటాడనమాట. ఎలాగో చెప్పనా? ఇప్పుడు కుటుంబంలో ఎంతమంది ఉంటారో అన్ని అపవాది దూతలు ఉంటాయి, దెయ్యాలు ఉంటాయి. అంటే మనిషికి ఒకటి. ఇప్పుడు ఒక కుటుంబంలో 10 మంది అనుకో, 10 ఉంటాయి ఆ కుటుంబంలో, పక్కా ఉంటాయి. తర్వాత ఒక బజారు, ఆ బజార్కి ఒక దూత ఉంటాడు, అపవాది దూత నేను చెప్పేది, దేవుని దూతలు కాదు. బజార్కి ఒక దూత ఉంటాడు. అంటే ఇదంతా స్టెప్ బై ఏమంటారు? క్రమంగా ఉంటారన్నమాట. ఆ వీధికి ఒకళ్ళు ఉంటారు. తర్వాత ఆ గ్రామానికి ఒక దూత ఉంటాడు, అంటే నాయకులు. ఆ గ్రామానికి పాలించే ఒక నాయకుడు ఉంటాడు. తర్వాత మండలానికి ఈ డివిజన్ లాగా అనమాట. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఉంటుంది అలాగా మండలానికి ఒక దూత ఉంటాడు, హెడ్. తర్వాత జిల్లాకు ఒక హెడ్ ఉంటాడు, దురాత్మలు నేను చెప్పేది. తర్వాత అలాగే రాష్ట్రానికి ఒక హెడ్ ఉంటాడు. తర్వాత దేశానికి ఒక హెడ్ ఉంటాడు. ఆ తర్వాత ప్రపంచానికి హెడ్ ఎవరు? అపవాది, లూసిఫర్. ఇట్లా డివిజన్ ప్రకారంగా ఉంటారు. కాబట్టి వీటినన్నిటి మనం గెలవాలి. అందుకే 21 రోజుల ఉపవాస ప్రార్థన అనేది ప్రాంతాల మీద ఉన్న దురాత్మలను గెలవటానికి శక్తి ఇస్తాడు దేవుడు. మరి 14 రోజుల ఉపవాస ప్రార్థన, 14 రోజుల ఉపవాస ప్రార్థన ముందు మనకి ఎదురయ్యబోయేటువంటి శోధనలు, కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, వాటిని జయించడానికి దేవుడు శక్తి ఇస్తాడు. మరి 7 రోజులు మన కుటుంబం మీద జయమిస్తాడు. ఇప్పుడు చెప్పాను కదా, కుటుంబంలో 10 మంది అనుకో, ఎన్ని ఉంటాయి? 10 దురాత్మలు ఉంటాయి. వాటి మీద జయం పొందుకోవడం కోసం. మరి 3 రోజులు, 7 రోజులు కుటుంబం, మరి 3 రోజులు పరిస్థితుల మీద మనం జయం పొందుకుంటాము. పరిస్థితులు అంటే మన చుట్టుపక్కల పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇంకేదైనా వీటి మీద జయం పొందుకోవడానికి. మరి ఒకరోజు నీ గురించి నిన్ను నీవు గెలవడం కోసం. ఎవరికి? నన్ను నేనుగా గెలవడం అంటే అర్థం ఏంటి? నన్ను నేను గెలవడం అంటే అర్థం ఏంటి?
నిన్ను నువ్వు గెలవటం అంటే అర్థం ఏంటి? నీకున్న దెయ్యాన్ని గెలవటం. మనిషికి ఒక దెయ్యం ఉంటుంది కదా, అపవాది పెడతాడు, దాన్ని గెలవడం అంటే అర్థం ఏంటి? చెడు తలంపులు వస్తుంటాయి, వాటిని గెలవడానికి. భూత పాదాలు వస్తుంటాయి నోటి నుంచి, వాటిని గెలవడానికి. చెడు పనులు చేయాలని ఆలోచన వస్తుంది, దాన్ని గెలవడానికి. ఇట్లా వీటిని గెలవడానికి ఒకరోజు. అంటే ఇవన్నీ ఎలా చేయాలా? ఒక నియమము ఉంటుంది. ఆత్మీయ పోరాటంలో, ఆత్మీయ యుద్ధంలో మనం పోరాడుతున్నాం కాబట్టి ఈ నియమం ప్రకారం పోరాడుతూ వస్తే దేవుడు మనకు జయమిస్తాడు. అంతేనా? అంతేకాదు, తర్వాత దేవుడు మన కోసం అనేకమైన దీవెనలు దాచి ఉంచాడు. తెలుసా? అనేకమైన దీవెనలు దాచి ఉంచాడు. అందుకే యెషయా గ్రంథంలో అంధకార స్థలములలో మరుగైన ధన నిధిని నేను నీకు ఇస్తానన్నాడు దేవుడు. మరి ధన నిధే మన కోసం ఉంచాడు దేవుడు. అది పొందుకోవాలంటే ఎవరు అడ్డుపడుతున్నారు తెలుసా? అపవాది అడ్డుపడుతున్నాడు. నీ ఆశీర్వాదాలు, ఆత్మీయ ఆశీర్వాదాలు, నీ దీవెనలు అపవాది ఏం చేస్తున్నాడు? దోచుకుంటున్నాడు. అపవాది దోచుకుంటున్నాడు. అందుకే నీకు నియమించబడి, ఇటు చూడాలా, నీకు నియమించబడినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలంటే ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడుతుంటున్నాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, 1 పేతురు పత్రిక 3:16 దేవుడు ఏమన్నాడు? మీరు ఆశీర్వాదమునకు కారకులుగా ఉండడానికే పిలువబడ్డారు. అంటే దేవుడు ఆశీర్వదించడం ఇష్టపడుతున్నాడు, ఆత్మీయ ఆశీర్వాదంతో. ఇందాక యాకోబుని దీవించాడని చెప్పుకున్నాం కదా. అలాగే మనల్ని కూడా దేవుడు దీవించడానికి తన ధననిధిలో అనేక మంది దీవులు దాచి ఉంచాడు. అవి పొందుకోవడానికి కూడా మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. అయితే అపవాదిపై జయం పొందుకుంటే ఆటోమేటిక్గా దేవుడు ఆ దీవెనలు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి గమనించండి, ఉపవాసం ఉండి ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడు? గొప్ప అద్భుతాలు చేస్తాడు కదా, చేస్తాడు. దేవుడు చేయటమే కాదు, దేవుడికి నువ్వు ఇష్టంగా ఉంటే నీ ద్వారా కూడా దేవుడు చేయిస్తాడు, జరిగిస్తాడు. ఎందుకు అంటే అటువంటి శక్తి నీకు దేవుడు ఇస్తాడు. ఉపవాస ప్రార్థన శక్తి అన్నమాట. కాబట్టి మన ఆత్మీయ ఈ పోరాట జీవితంలో ఉపవాస ప్రార్థన ఎంతో అవసరం. తరచుగా చేస్తూ ఉండాలి. ఏదో ఒకసారి చేయటం కాదు, అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. తరచుగా అంటే ఏం చేయాలా? అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే అప్పుడు పడిపోకుండా మనం ఏం చేస్తాం? బలాన్ని పొందుకుంటూ ఉంటాం. కాబట్టి గమనించండి, మనకంటే బలవంతుడైనటువంటి అపవాదిని జయించడానికి బలవంతుడైన దేవుని దగ్గర నుంచి మనం ఏం చేయాలా? శక్తిని పొందుకోవాలి. అందుకే యెషయా గ్రంథము 40:22 బలాభివృద్ధి కలగ చేసేది ఎవరంట? దేవుడే. శక్తిహీనులైన మనకు శక్తిని అనుగ్రహించేది దేవుడే. అందుకే అక్కడ ఉంది చక్కటి మాట. ఈ మాట ఉంటుంది, మా తర్వాత ఏముంది? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. ఆ బలాన్ని మనం పొందుకోవాలంటే ఉపవాస ప్రార్థన చాలా అవసరం. సరే, రోజు ఉండాల్సిన అవసరం లేకపోయినా కనీసం వారానికి ఒక్కరోజు ఉపవాస ప్రార్థన కలిగి ఉంటే నిన్ను ఎదిరించే శక్తి ఎవరికీ లేదు. అవునా కదా? అందుకే నేను ఇంతకుముందు నీకు చాలాసార్లు చెప్పాను, గుర్తు చేస్తాను ఒకసారి. ప్రపంచమంతా ఏకమైన నువ్వు ఒక్కడవైనా సరే, దేవుడు నీతో ఉంటే జయం ఎవరిదే? మనదే. ప్రపంచమంతా నీకు ఎదురుగా ఉంది, ప్రపంచమంతా నీకు విరోధంగా ఉంది, కానీ దేవుడు నీతో ఉన్నాడు. విజయం ఎవరిదే? మనదే. ఎప్పుడు అంటే దేవుడు ఆ శక్తి మనకు ఇస్తాడు. దేవుడు మన అనుకుంటే చాలు, మనతో ఉంటే చాలు, మనలో ఉంటే చాలు, మన హృదయంలో ఉంటే చాలు. ఈ ప్రపంచం అంత ఏకమైన కానీ ఏమీ చేయలేదు, తీసిపడేయచ్చు. కాబట్టి పిల్లలు గమనించండి, కాబట్టి దేవుడితో మనకు కనెక్ట్ ఉండాలి, దేవునితో మనం కనెక్ట్ అయి ఉండాలి. కాబట్టి అనుదినము ప్రార్థన, బైబిల్, మరి స్తుతి, ఆరాధన కలిగి ఉన్నట్లయితే అటువంటి గొప్ప శక్తిని దేవుడు మనకు ప్రసాదిస్తాడు. నువ్వేమడిగినా సరే అపవాదనప్పుడు నువ్వు ధైర్యంగా గద్దించవచ్చు, ఆజ్ఞాపించవచ్చు. పో సాతానా ఇక్కడి నుంచి, నా యేసుక్రీస్తు నామమున నీకు ఆజ్ఞాపిస్తున్నానంటే వాడు ఏం చేయాలా? తోక ముడుచుకుని పారిపోవాల్సిందే. ఇందాక చదువుకున్నాక యాకోబు పత్రిక 4:7 దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు ఏం చేస్తాడు? పారిపోతాడు మీ వద్ద నుంచి. కాబట్టి మనకున్నట్టు దాసత్వం, దారిద్ర్యం సంఖ్యలు ఎందుకో తెలుసా? వాక్యము అంటే వాక్య ధ్యానం లేకపోవటం, ఉపవాస ప్రార్థన లేకపోవటం, దేవుని స్తుతించి ఆరాధించడం లేకపోవటం. ఈ 3 లేకపోవటం వల్లనే మనకి ఏముంటున్నాయి? దరిద్రం, సంఖ్యలు, మరి ఇంకా దాసత్వం. దాసత్వం అంటే ఏంటి? పాపానికి దాసోహం. ఇవి ఉండడం అర్థమవుతుందా? దరిద్రం ఉంటుంది, తర్వాత దాసత్వం, పాపపు దాసత్వం ఉంటుంది, తర్వాత బానిస సంఖ్యలు,
అపవాది బానిస సంఖ్యలు. ఇవి 3 పోవాలంటే ఏం కావాలా? వాక్యం, అనుదినము వాక్యం కావాలి. తర్వాత ఉపవాస ప్రార్థన ఉండాలి. అంటే అనుదినం ప్రార్థన ఉండాలి. ఉపవాస ప్రార్థన లేకపోయినా అనుదినం ప్రార్థన ఉండాలి. అప్పుడు తరచుగా ఉపవాస ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఉండాలి. తర్వాత దేవుణ్ణి స్తుతించి ఆరాధించడం ఉండాలి. ఈ 3 చేస్తే నీకున్న దరిద్రం ఉండదు, పాపపు దాసం ఉండదు, తర్వాత పాపపు సంఖ్యలు, కట్టుబాట్లు ఏవి కూడా ఏం చేయలేవు. ఇవన్నీ పోతాయి. దేవుడు గొప్ప దీవెన ఇస్తాడు. యాకోబుకి ఇచ్చినట్టు మనకు ఇస్తాడు. అవి పొందుకోవటం తెలియక ఆ మార్గాన్ని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఉపవాస ప్రార్థన కలిగి ఉండండి, నాతో సహవాసం కలిగి ఉండండి, అనుదినము బైబిల్ ధ్యానించండి, అనుదినం ప్రభుత్వ సహవాసం చేయండి, అనుదినము ప్రార్థన చేయండి, అనుదినం దేవుణ్ణి స్తుతించండి. అప్పుడు దేవుడు అట్టి గొప్ప శక్తిని మనకు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థించే ముందు ఏం చేయాలా? తగ్గింపు జీవితం కలిగి తగ్గించుకొని ప్రార్థన చేయాలి. శంకర ప్రార్థన చేశాడు కదా, ఆ పరిసయుడు కూడా ప్రార్థన చేశాడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో. పరిసయుడు అంటే దేవునికి విశ్వాసం అనుకుందాం, నామకర్త క్రైస్తవుడు అనుకుందాం. పరిసయుడు అంటే నామకర్త క్రైస్తవుడు, అంటే దేవుని గురించి తెలుసు, చర్చికి వెళ్ళే వ్యక్తి. ఎలా ప్రార్థన చేశాడు? బజార్లోకి నుంచొని ఆ శంకర ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను చోరులు అంటే దొంగల వల్లే, వ్యభిచారుల వల్లే, అబద్ధికుల వల్లే నేను ఉండట్లేదయ్యా, ముఖ్యంగా ఈ శంకర్లాగా నేను లేనయ్యా అంటూ బిగ్గరగా ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన వినలా. ఎందుకంటే ఎదుటి వ్యక్తిని దెప్పి పొడిచి ప్రార్థన చేశాడు. దెప్పి పొడిచే మనసు మన విశ్వాసం ఉండదు. కాబట్టి అందులో అందరూ వినాలని ప్రార్థన చేశాడు. కానీ శంకర్ ఎలా ప్రార్థన చేశాడు? శంకర్ పాపే. కానీ ఎలా చేశాడు? ఆకాశం అయిపోయిన కన్నులెత్తి చూచడానికి ధైర్యం లేదు. ఎందుకు? పాపి కాబట్టి. అయ్యా అంటే దేవుని చూసే ధైర్యం లేక, చేయలేక తల వంచుకొని, దేవా పాపి నన్ను క్షమించు ఒక్కటే మాట పలికాడు. కానీ ఆ పరిసయుడి కంటే, ఆ నామకర్త క్రైస్తవుడి కంటే ఈ శంకరే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. చూసారా? అది తగ్గింపు స్వభావం, తగ్గింపు జీవితం కలిగి విశ్వాసంతో మరేం చేయాలా? ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మన ఈ జీవిత పోరాటంలో, మన ఆత్మీయ ఈ యుద్ధంలో, పోరాటం అంటే యుద్ధమే కదా, మన ఆత్మీయ ఈ యుద్ధంలో, ఈ పోరాటంలో జయం కావాలంటే నియమం ప్రకారం మనము పోరాడాలి. ఆ నియమం లేకపోతే ఎవడైనా పడిపోవాల్సిందే అపవాది ముందు. కాబట్టి ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఎలా పడితే అలా చేసేది కాదు. కాబట్టి పిల్లలు గమనించండి. ఇంతవరకు దేవుని మాటలు విన్నాం. దయచేసి మోకరించి ప్రార్థన చేసుకున్నాం. దేవుడు ఇంతవరకు గొప్ప తన యొక్క దివ్యమైన మాటలు మనకు అందించాడు. ఎలా ప్రార్థించాలి అనేటువంటి విషయాన్ని మనకు తెలియపరచగట్టి ఆ రీతిగా ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి. ప్రార్థన